హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ ఫ్లో. అయితే మనకు డౌట్ ఉంటుంది, పిల్లలేంటి మొబైల్ కి చాలా అడిక్ట్ అవుతున్నారు, పిల్లలేంటి ఎందుకు ఆడుకోవట్లేదు, ఎంత చెప్పినా గానీ కిందికి వెళ్ళి ఆడుకోమంటే ఆడుకోరు, ఎంతసేపు టీవీ, ఎంతసేపు ఫోను. ఇది మనం ఎందుకు ఇలా చేస్తున్నారని రకరకాల రీజన్స్ మనం వెతకడం కంటే, అంటే మనం గెస్ వర్క్ కంటే డైరెక్ట్ వాళ్ళ మాటల్లోనే విందామా, సో దట్ మనకు కూడా ఇది కొంచెం ఇన్సైట్ఫుల్ గా అనిపిస్తుందేమో కదా. ఇప్పుడు మన గెస్ వర్క్ పనిచేయదు అప్పుడప్పుడు కదా, కొంచెం క్వాలిటేటివ్ గా మనం అడిగితే మనకు క్వాలిటేటివ్ రిపోర్ట్ లాగా మన ముందట ఉంటుంది. సో మేము డిస్కస్ చేస్తాము, మీరు డిసైడ్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? కామెంట్లలో పక్కా రాయాల మీ ఒపీనియన్. ఓకే, దిస్ ఇస్ గోనా బి ఇన్సైట్ఫుల్. సో ఈ రోజు పాడ్కాస్ట్ లో మా అబ్బాయి, మా అమ్మాయి అండ్ మా అల్లుడు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు మనతో. రానా is my nephew, my son Vedansh, my daughter Vaiva. So without any further ado, let's welcome them to our show. ఎట్లున్నారు? ఎట్లున్నారు రానా? బాగున్నాం మామయ్య. పెద్ద మామ అంటావు కదా. బాగున్నాం పెద్ద మామ. ఓకే, ఆల్ గుడ్. yes All good. ఏం చేశారు ఈ రోజు అంతా మొత్తం? ట్యాబ్ చూస్తున్నా. అది ఉండేదే. ట్యాబ్ ఎంతసేపు చూసావు? నేను 1 hour ల్యాప్టాప్ చూసిన, 2-3 hours ఖాళీ ఉన్నా. నేను ఫస్ట్ అది టీవీ చూసిన, టీవీ. ఆ తర్వాత అమ్మమ్మ వాళ్ళు వచ్చిళ్ళు, అదే ఊరు నుంచి వచ్చిళ్ళు. చిన్నికి హెల్త్ చెకప్ ఉంది కదా, ఊరు నుంచి వచ్చిళ్ళు. వాళ్ళు అక్కడ ట్యాబ్ మర్చిపోయినా, తీసుకెళ్ళిన అక్కడికి. ట్యాబ్ మర్చిపోతే తీసుకొచ్చిళ్ళు. అది ఇక ఛార్జింగ్ పెట్టిన, అంతలోపు టీవీ పెట్టిన. ఇవి రెండు మిక్స్ చేసి ఇప్పుడు రోబ్లాక్స్, యూట్యూబ్ ట్యాబ్ లా, టీవీలో యూట్యూబ్, మొత్తం ఇదే షార్ట్స్ ద బెస్ట్. ఓ సూపర్. నువ్వేం చేసినావు రానా పొద్దు నుంచి? నాకు ఇక్కడ నీ పెయిన్ ఉంది, వాళ్ళ ఎగ్జామ్ ఉంది. నాకు వాళ్ళ ఎగ్జామ్ ఉంది కాబట్టి కొంచెం లేట్ గా లేచా. ఎగ్జామ్ టైం కి వెళ్ళేసి ఎగ్జామ్ రాసేసి వచ్చిన తర్వాత కొద్దిసేపట్ల రెస్ట్ లాగా తీసుకున్నా. అక్కడ ఐపీఎల్ కొద్దిసేపట్ల చూసిన. ఐపీఎల్ చూసిన తర్వాత ఐపీఎల్ చూసిన తర్వాత ఏం చేసినావు? కొద్దిసేపు మళ్ళీ రెస్ట్ తీసుకుని వాళ్ళతో ఆడుకున్నా, చిన్న పాపలతోనే. దాని తర్వాత మళ్ళీ మేము బయటకు వెళ్ళాం. ఈవినింగ్ బయటకు వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ స్టూడియోకి వచ్చి. అంటే తక్కువ టైమే చూసినావు వీళ్ళతో కంపేర్ చేస్తా. అవునా? ఎంతసేపు చూసుంటావు అందాదా ఫోన్? 2-3 hours ఉంటుంది. 1 hour 1.5 hour. 1.5 hour అంతే. వావ్, యు ఆర్ విన్నర్. బయటి నువ్వేం చేసినావు పొద్దు నుంచి? నేను పొద్దున గట్టిగా మాట్లాడు. లేచిన అటు ఇటు కాసేపు తిరిగిన. దాని తర్వాత మళ్ళీ నేను ఫస్ట్ టీవీ పెట్టిన. దాని తర్వాత అన్నయ్య టీవీ పట్టిండు. నేను కాసేపు ల్యాప్టాప్ చూద్దామని ల్యాప్టాప్ చూసి, దాని తర్వాత మమ్మీ వచ్చింది, వాళ్ళని తీసుకొచ్చి. అప్పుడు మమ్మీ వచ్చినాక ల్యాప్టాప్ బంద్ చేసి చిన్న హక్ చేసుకొని మళ్ళీ ఇట్లా బాత్రూమ్ కి ఎక్కిన స్నానం చేద్దాం. అంతేనా? స్నానం చేసినాక మళ్ళీ బయటకు వచ్చింది. దాని తర్వాత ఇంకా నేను స్క్రీన్ చూడలే, ఇట్లా టైం పాస్ చేసి. రఫ్లీ ఎన్ని అవర్స్ చూసినట్టు? పొద్దున్న లేవగానే స్టార్ట్ అయినట్టు. అసలు నాకంటే 3-4 hours ఎక్కువనే చూసుంటారు పొద్దున్న నుంచి. 3-4 hours పొద్దు నుంచి ల్యాప్టాప్ మిస్ అయితే ఫోన్ లకు వస్తున్నావు, ఫోన్ మిస్ అయితే టీవీలకు వస్తున్నావు, మొత్తానికైతే కంటిన్యూస్ గా చూస్తూనే ఉన్నావు. నేనైతే ఇంకా అమ్మమ్మ వాళ్ళని ఇట్లా అమ్మమ్మ వాళ్ళ దగ్గర కూర్చుంటే అది ఇది మాట్లాడినా. చెల్లమ్మ ఆ టైం కూడా ల్యాప్టాప్ కే ఇచ్చేసి. అవునా? నువ్వు రానా, నువ్వు తక్కువ చూసినావు కానీ జనరల్ ప్యాటర్న్ వేరే అయిపోయింది. మమ్మీ ఎక్కువసేపు అంటే ఈ మధ్య రోబ్లాక్స్ ఆడుతలేవా? గేమ్స్ మానేసి 2 months అవుతుందా? గేమ్స్ మానేసి. వావ్, మంచి మార్పే. అంటే నీ గేమ్స్ మానేసిన కానీ యూట్యూబ్ ఆడదామన్నా కానీ లేదు. నీ ఫోన్ లో గేమ్స్ డౌన్లోడ్ చేయొద్దు, మమ్మీ ఫోన్ పాడైతుందని మమ్మీ డౌన్లోడ్ చేయొద్దు అన్నది. ల్యాప్టాప్ లో ఇంకేం లేదు గేమ్స్. నేనేమంటూ వాష్రూమ్ వెళ్తే మధ్యలో అది 10% ఉండే, 5% వచ్చేసింది, పక్కన పెట్టేసింది వచ్చే వరకు. అవునా? సరే, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఓకే, నువ్వు చెప్పు బేటి. సేమ్ ఎనర్జీ. రెడీనా? రెడీ. ఓకే ఫైన్. ఇప్పుడు మీ ముగ్గురిట్లల్లా ఎవరు ఎక్కువ నాటి? మై సిస్టర్ ఆఫ్ కోర్స్. నువ్వు ఎక్కువ అల్లరి ఉండే, కాకపోతే కొంచెం గ్రో అవుతున్న తగ్గింది. క్వీన్ మై సిస్టర్ హియర్ ప్రెజెంట్. కాకపోతే అది చాక్లెట్ డ్రాప్ మాత్రం హైలైట్ కదరా? హైలైట్. అది ఏం చేసింది? ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ లో ఉంది. ఓకే ఓకే,
ఓకే 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 వాడు ఏం చెప్పాడు అరే డోంట్ సే ఇట్ చెప్పడు చెప్పడంట చెప్పడు ఇక ఓకే సరే సరే అవాది ఇక ఓకే ఓకే డన్ నేను చెప్తా. సో మీ ముగ్గురిట్ల నాటి వైవా ద క్వీన్ ఆఫ్ నాటీ. ఓకే అది మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, తర్వాత మాట్లాడదాం దాని గురించి. ఇది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ లో ఉంటది ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇంత ఘోరమైన నాటి అర్థమైతది మీకు ఈరోజు చూడండి. ఇది గుర్తు పెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. మీ ముగ్గురిట్లలో ఎక్కువ ఎవరు తిట్లు తింటారు ఇంట్లలో? ఎందుకు? ఎందుకంటే నేను ఫోన్ చూస్తానా, ఫస్ట్ మమ్మీ నా దగ్గరకు వస్తుంది. ఫోన్ ఎందుకు ఫోన్ చూస్తున్నావు, చెల్లమ్మ చూడు కిందకెళ్ళి ఆడుకుంటుంది అంటది. నేను చెప్తా మమ్మ చెల్లమ్మ కూడా ల్యాప్టాప్ పట్టింది వెళ్ళి చూడిపో అంటే, అది పడితే నీకెందుకు, నువ్వు పట్టకు, నీ కళ్ళు ఖరాబ్ అవుతాయి, దాని ఏం అవసరంలే అని కొడుతుంది. ఇదే టాపిక్ నాకు కూడా చెప్తుంది ఎప్పుడు. కానీ తిట్లు నాకే, ఎందుకంటే చిన్నది. డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అదొకటి. ఇంకోటి ఏమన్నారు, ఎందుకు మీ పేరెంట్స్ ఎందుకు పెద్దోళ్ళనే టార్గెట్ చేస్తారు? అసలు నాకు అర్థం కాదు. పెద్దోళ్ళు అంటే మీకు ఈజీ అనుకుంటున్నారా? ఒక్క వన్ డే పెద్దోళ్ళైనా పెద్దోళ్ళలాగానే ట్రీట్ చేస్తారు కదా. పెద్దోళ్ళు అడ్వాంటేజెస్ ఇన్నుంటే డిసడ్వాంటేజెస్ ఇన్ని పెడతారు ఎందుకు తెలియదు. మరి అది వాళ్ళనే ఆన్సర్ ఇవ్వమని చెప్పుదాం. నేను కూడా మమ్మీని అడుగుతా, ఎందుకు నీకే ఎందుకు పడతాయి కదా. మళ్ళీ నువ్వు నిమిషంలో దొరకపోవడం నీ స్పెషాలిటీ బెటర్. నిమిషంలో నేను అసలు దొరకను. నాకే ఇట్లా చెయ్యొద్దు అనిపించి నేనే చెప్పేస్తా. నువ్వు రానా, నువ్వు తిట్లు పడతా ఉంటావా? సింగిల్ గానీ గట్టిగానే పడతా ఉంటాయి కదా అప్పుడప్పుడు. ఒక్కొక్కసారి ఇంట్లో అవుతుంది బావకి మినిమం. ఇంట్లో చిన్న పిల్లలు ఉండగా రోజుకి లైక్ 6-7 కౌంట్ చేస్తావా నువ్వు? కౌంట్ చేస్తావా? మైండ్ లో కౌంట్ అయి ఉన్నది. స్కూల్ చెప్పకుండా అని చెప్తున్నా నేను. స్కూల్ అయితే 20. ఎందుకు అంత అక్కడ ఏమన్నా అల్లరి చేస్తావా? మా ఫ్రెండ్స్ పక్కన ఉంటారు కదా, వాళ్ళు అల్లరి చేసిన నన్నే తిడుతుంది. వెనకాల బెంచ్ వాళ్ళు అల్లరి చేసిన నన్నే తిడుతుంది. నా ముందర బెంచ్ అల్లరి చేసిన నన్నే తిడుతుంది. అవునా పప్ప? ఏంటంటే నేను ఎస్పెషల్లీ ఇద్దరం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో 2 years చదువుకున్నాం కదా. చదువుకునేటప్పుడు మేము ఇద్దరం ఆల్ ఫోర్స్. అప్పుడు నేను ఫస్ట్, అన్నయ్య సెకండ్. నేను ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడు ది డేంజరస్ టీచర్ నా క్లాస్ టీచర్. అంత గడగడా అనుకుంటారు. హర్ క్లాస్ టీచర్ ఇస్ సురేఖ మ్యామ్. డేంజరస్ మ్యామ్. నార్మల్ మ్యామ్స్ ఇట్లా కొడతారు, కానీ గట్టిగా తగలాలని నక్కుల్స్ తోటి ముక్కు పట్టుకొని ఇట్లా కొడుతుంది. ఇప్పుడు ఏంటంటే నార్మల్ టీచర్ ఇట్లా కొడతారు. ఆమె ఈ నుంచి నక్కుల్స్ దాకితే ఇట్లా పెట్టి ఇట్లా పట్టుకొని కొడితే నాకు ఇక్కడ 3 lines పడ్డాయి ఒక రోజు. అది కూడా జస్ట్ హోంవర్క్ మర్చిపోయినా. నేను హోంవర్క్ ఒకసారి ఈ స్కూల్ పోయిన తర్వాత మీకు భయం అంతా గాయప్ అయిపోయింది కదా. ఆల్ ఫోర్స్ స్కూల్ లా లిటరలీ హోంవర్క్ రాసిన నేను ఒక 2-3 words మిస్ అయిందంటే పట్టుకొని కొట్టింది పెన్సిల్ తోటి నకల్స్ మీద. నన్ను కూడా అట్లనే చేసింది, ఒక్క లెటర్. కాకపోతే మరి మీరు ఎప్పుడు హోంవర్క్ మిస్ చేయలేదు కదా, as long as you were in that school. బట్ ఇక్కడ పోయిన తర్వాత వై ఎందుకు పెండింగ్ అంటే హోంవర్క్ చేయట్లేదు. మీ నారాయణ కావాలంటే మీరు క్లాస్ టీచర్ ని కూడా క్వశ్చన్ చేయొచ్చు. క్వశ్చన్ చేస్తే ఏం చెప్తారు పిల్లలు, అంతేనండి అని చెప్పేసి చెప్తున్నారు. కాదు అక్కడ మాకు వాళ్ళే చూసుకున్నారు, మిమ్మల్ని మస్తు డిసిప్లిన్ లో పెట్టారు. అంతే, అది మాకు హెడ్ఏక్. నా ఫ్రెండ్ నన్ను నూకేసింది, నేను గట్టి కరిచింది, ఎందుకంటే నాకు ఇక్కడ గట్టిగా తాకింది. బయట నిల్చోమన్నది. సాడ్ గా నేను ఇక్కడ నొప్పితోటి బయట నిల్చున్నా. అది స్కూల్ ఆల్ ఫోర్స్ లో. మరి నేను బయట నిల్చున్నా. సడన్ గా పీటీ మ్యామ్ నడుచుకుంటూ వచ్చింది. ఎందుకు ఈడ నిల్చుంది అని క్లాస్ టీచర్ అడిగింది. అరిచింది అని చెప్పింది. నేను ఎందుకు అరిచిందో అడగలేదు, డైరెక్ట్ క్లాస్ బయటికి పోమన్నది. పీటీ మ్యామ్ వచ్చి అడిగినాక ఏ క్వశ్చన్ చేయకుండా డైరెక్ట్ చెప్పేసింది. నన్ను క్వశ్చన్ చేయలే. ఇప్పుడు ఏంటంటే ఎందుకు వచ్చినా అని అడగలేదు, గెట్ అవుట్ ఆఫ్ ద క్లాస్ అన్నది. నేను చెప్తాం అనుకున్నా, కొడుతుందని భయం వేసి ఇంకా చెప్పలేదు. బయటికి వెళ్ళ పీటీ మ్యామ్ వచ్చింది, అడిగింది, చెప్పింది కదా, గొంతు పట్టుకుంది అంటే పిసుకలేదు, ఇట్లా పట్టుకొని ఎందుకు అలా చేసినా ఈ గొంతు మీ నుంచి నూకే అలా గొంతు పట్టుకొని అన్నది.
మీ స్కూల్లో ఎట్లా హోంవర్క్ అంతా బాగా చేస్తావు కదా సిన్సియర్ గాను? నా హోంవర్క్స్ ఓకే, ఒక్కరోజు కూడా ఇప్పటికీ హోంవర్క్స్ మిస్ కాలేదు. మిస్ అయినా కానీ వెంటనే స్కూల్లో నేను చేసేసుకుంటా. అవునా? Yeah. ఓకే, నీకు ఆ ప్రాబ్లం లేదు. అయితే మా వాళ్ళు జర ఇంటికి వస్తే అసలు బుక్స్ వైపు కూడా చూడరు తెలుసా? మరి నారాయణ శివు అంటే అక్కడ చేయకపోతే పనిష్మెంట్లు కూడా అట్లనే ఉంటాయా? Yeah. ఇక్కడ పనిష్మెంట్లు ఉంటాయి ఇక్కడ? మరి రోజు తీసుకోవాలి కదా, మీరు తీసుకుంటావా? సిస్టర్ పాప నాన్నకంటే హోంవర్క్ ఇస్తామని చేస్తాం, లేకపోతే చెయ్యం. నాకు బేట హోంవర్క్స్ అసలు ఇస్తలేరా లేకపోతే మీరు లైట్? ఇస్తున్నారు, హోంవర్క్స్ ఇస్తున్నారు. మరి మీరు చేసినట్టు కనిపించారు కదా ఇంట్లో. ఒక్కొక్కసారి మేము మర్చిపోతాం, ఒక్కొక్కసారి ఇవ్వరు, మాకు మోస్ట్లీ ఇవ్వరు, కానీ ఒక్కొక్కసారి హోంవర్క్ ఇస్తారు, అది మేము చేస్తాం. ఒకవేళ అది ఇచ్చినప్పుడు మర్చిపోయినాం అనుకో, స్కూల్లో 0 పీరియడ్ ఉంటది, ఆ పీరియడ్ లో కూడా చేయొచ్చు. ఇప్పుడు మర్చిపోతే ఇప్పుడు నేను చేసేస్తా. ఒకవేళ అది నాకు అర్థం కాకపోతే ఫ్రెండ్స్ ని అడుగుతా, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతా, లేకపోతే వాళ్ళ ఆ టాపిక్ కూడా అసలు ఇంట్లో మాకు అర్థం కాలేదు, ఆ స్కూల్లో వినలేదు అనుకోండి, ఇంట్లో మాకు ఎట్లనో అర్థం కాలేదు, రేపొద్దున 0 పీరియడ్ లో మ్యామ్ అడిగి ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ టాపిక్ అంటే మ్యామ్ మళ్ళీ క్లియర్ గా చెప్తుంది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆల్ఫోర్స్ ఉంది కదా, ది డేంజర్ స్కూల్ అని కూడా అంటారు చాలా మంది. ఎవరంటారు? క్లాస్మేట్ ఎవరన్నా ఇన్లే నీకు తెలీదు, నువ్వు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నావు. ఓకే, ఇప్పుడు ఏంటంటే మా క్లాస్ లో ఉన్న వాళ్ళు అందరూ అంటారు ది డేంజర్ స్కూల్ డేంజర్. అదొక మిరాకిల్ జరిగింది కదరా, బేటి తాతయ్య సైన్ నేర్చుకున్నది కదరా, అది హైలైట్ ఎపిసోడ్. అది ఇప్పుడు ఏంటంటే చెప్తున్నానండి, ఆల్బనాక్ లో మా తాత లేట్ వస్తుండే, అప్పుడు డ్యూటీకి వెళ్తుండే, లేట్ వస్తాడు మా తాత. అప్పుడేమైంది, లేట్ వస్తాడు కదా, సైన్ చేయడు, అదే పొద్దున చేస్తా అంటాడు, పొద్దున లేవడు. అట్లయితే కాపీ ఇట్లా ఒకసారి చూసింది, ఆర్టిస్ట్ మైండ్, ఇక్కడ ఆర్టిస్ట్ మైండ్ చూసింది మొత్తం. అబద్ధాలు చెప్తున్నాను, ఇప్పుడు నేను క్లియర్ గా చెప్తా. ఒకసారి ఫినిష్ దెన్ యు టాక్. ఆర్టిస్ట్ మైండ్ ఇక్కడ ఇట్లా చూసేసింది, ఇట్లా కాపీ చేసింది. డెఫినేషన్ ఆఫ్ కాపీ క్యాట్ ఇక్కడ ఇట్లా చూసిందా, ఇట్లా కాపీ చేసేసి ఆల్బనాక్ మ్యామ్ కి ఇట్లా ఇస్తే, ఎవరు మీ తాత పెట్టిన మళ్ళీ ఓకేలే అని మ్యామ్ ఊకుంది. ఇప్పుడు ఏంటంటే స్టోరీ ఏంటంటే, ఇప్పుడు కొంచెం రాంగ్ చెప్పిండు. ఫస్ట్ మా టీచర్ ఆల్మనాక్ లో సైన్ పేరెంట్స్ చేయకపోతే ఇట్లా డార్క్ రూమ్ లో వేస్తుంది అన్నమాట. అంటే ఇట్లా డార్క్ రూమ్ లో ఇట్లా స్టూడెంట్స్ ని వేసేసి డోర్ లాక్ చేస్తుంది. ఐ థింక్ షీ విల్ టెల్ లైక్ అన్నమాట. అట్లా చెప్తుంది, వేయది. కానీ ఏంటంటే ఇప్పుడు సైన్ లేకపోతే అట్లా బెదిరించి ఆమె వెనకాల పెడుతుంది ఎవరికైతే సైన్ లేదో. మా తాత లేవడు, చెప్పిండు కదా, లేవడు. ఏంటంటే ఇప్పుడు ఒకసారి ఇట్లా చూసేసరికి ఇట్లా ఫార్మ్యులా లాగా ఇట్లా మైండ్ లో స్టిక్ అయి ఉంది. కొన్ని రోజుల దాకా రఫ్ బుక్ లో ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నా. అనిపించింది. ఇక ఆల్మనాక్ లేచిన దాని తర్వాత ఒక్కసారి ట్రై చేద్దామని వేసేసి టీచర్ కి ఇచ్చిన. టీచర్ ఊకుంది. ఇక అప్పటి నుంచి సైన్స్ నేనే చేస్తున్నా. సైన్ ఎట్లా ప్రాక్టీస్ చేసినావు? ఏదో న్యూస్ పేపర్ మీద ప్రాక్టీస్ న్యూస్ పేపర్ మీద నీ సైన్లు దొరికినాయి. యు ప్రాక్టీస్ ఆన్ న్యూస్ పేపర్. ఐ థింక్ ఫస్ట్ నాకు రఫ్ బుక్ లేదు, న్యూస్ పేపర్ లో ప్రాక్టీస్ చేసిన. దాని తర్వాత తాతయ్య దగ్గరికి ప్లీజ్ అనుకున్న, దండాలు పెట్టినాక ఒక రఫ్ బుక్ కొనేసి డ్రాయింగ్స్ అని చెప్పిన. కొన్ని ఫస్ట్ లాస్ట్ పేజ్ లో దొరకద్దని ఇట్లా ప్రాక్టీస్ చేసుకున్నా. సైన్స్ ప్రాక్టీస్ చేసుకున్నాక ఒక్కసారి చేసిన, పర్ఫెక్ట్ అనిపించింది. టీచర్ కి ఇచ్చేసిన, టీచర్ ఒప్పుకుంది. ఇక రోజు నేనే చేస్తున్నా. దాని తర్వాత ముందు పేజ్ లో డౌట్ రావద్దని డ్రాయింగ్స్ వేసిన. వన్ డౌట్ చిక్కమా, ఆల్బనాక్ అంటే ఏంటి? ఆల్బనాక్ అంటే డైరీ, అది హోంవర్క్ డైరీ. అదేంటి ఇంకా అప్పుడు ఏం చేసినావు? అది సైన్ ఉంది కదా, నేను ఇంకా మా తాత నాకు పెట్టకపోతే, చెల్లమ్మ ప్లీజ్ నాకు సైన్ పెట్టు, చెల్లమ్మ ప్లీజ్ నాకు సైన్ పెట్టు, కావాలంటే నీకు 10 రూపీస్ ఇస్తా అని అంటుండే. 10 రూపీస్ కాదు 20 రూపీస్ ఇస్తానే పెడతా అంటుండే. లెట్స్ గెట్ ఇంటూ అదర్ టాపిక్. ఇప్పుడు ఇక్కడ వరకు బానే ఉంది. రానా, నేను నీతో స్టార్ట్ చేస్తా. నువ్వు అందరికంటే పెద్దోడి. ఒకవేళ ఇంట్లో ఒక్క రూల్ చేంజ్ చేయాల్సి వస్తే ఇంట్లో ఏ రూల్ చేంజ్ చేస్తావు? హానెస్ట్ గా ఆన్సర్. నో బిజీ వర్క్స్. అంటే పెద్దవాళ్ళకి ఎవరికి అసలు
బిజీ అంటే లైక్ ఆఫీస్ వర్క్స్ కానీ అసలు ఉండదు. అసలు ఆఫీస్ ల్యాప్టాప్లు పట్టుకొని ఆఫీస్ కాల్స్ ఇట్లాంటి ఎన్వైరన్మెంట్ ఉండకూడదు. అంటే వాళ్ళు మొత్తం అంటే ఇప్పుడు ఇంట్లో ఒక లైక్ 2-3 ఉంటే చిన్న పిల్లలు అట్లా ఉంటే ఆడుకోబుద్ది అవుతుందా? లైక్ పెద్దవాళ్ళందరూ హాల్లో కూర్చుని మంచిగా మాట్లాడుకుంటుంటే మాకు అప్పుడు ఆడుకోబుద్ది అవుతుంది, కానీ ఒకరు హాల్లో ఒకరు ఇక్కడ ఉండి మాకు ఆడుకోబుద్ది అవుతుందా? కాదు కదా. అందరు ఫ్యామిలీ మొత్తం ఇంట్లో అది ఒక హాల్లో కూర్చుంటే మాకు అప్పుడు ఆడుకోబుద్ది అవుతుంది. ఒకరేమో ఆఫీస్ ఇట్లా వెళ్తే మాకు ఆడుకోబుద్ది అవుతుందా? కాదు కదా. ఓకే, ఒక రూల్ చేంజ్ చేయాల్సి వస్తే అసలు ఆఫీస్ వర్క్స్ ఏముండొద్దు, పేరెంట్స్ షుడ్ స్పెండ్ టైమ్ విత్ దర్ కిడ్స్, అంటే విత్ యూ. అదేనా నువ్వు చేంజ్ చేయాలనుకున్న రూల్? అండ్ బోత్ ఆఫ్ యూ, మీరు ఇంట్లో ఒక రూల్ చేంజ్ చేయాల్సి వస్తే మీరేం చేంజ్ చేస్తారు? ఫస్ట్ రూల్ జంక్ ఫుడ్స్ ఇంట్లో ఉంచాలి. అదే ఇంట్లో ఉంచకుండా మాకేం పెట్టకుండా ఉండద్దు. కావాలంటే మీరు బయట తీసుకోపోకండి, తినిపియకండి, ఇంట్లో స్టాక్ ఉంచండి. ఇంకా స్క్రీన్ టైం అది తక్కువ చూడనిస్తారు. ఒక్కొక్కసారి ఎవరు తెలియకుండా రూమ్ లోకి వెళ్ళి ఇట్లా ఇద్దరం ఇట్లా కూర్చొని ఇట్లా చూస్తాం. ఒక్కొక్కసారి స్క్రీన్ టైం కొంచెం అండర్స్టాండింగ్ మంచిగా ఉంటది స్క్రీన్ చూసేటప్పుడు. అదొకే. ఫైట్లు హైలైట్. తినేటప్పుడు అది జంక్ ఫుడ్స్ ఎప్పుడు ఉండాలి. ఫ్రిడ్జ్ స్టాక్ చేయాలా? స్టాక్ చేయాలి. నార్మల్ ఏరియాలో లాగా ఉంటది కదా, అంటే లోపల దానిలో ఫ్రూట్స్, ఇంకొక దాంట్లో కేక్స్ అవి ఇవి అట్లా, ఇంకొక ఇట్ సైడ్ దాంట్లో కూల్ వాటర్ బాటిల్స్ ఉండాలి. పక్క కూల్ డ్రింక్స్ ఇవ్వకపోయినా ఓకే, కూల్ వాటర్ బాటిల్స్ అయితే ఉండాలి. ఇన్ సమ్మర్ ఉండాలి. నువ్వు ఒకవేళ ఒక రూల్ చేంజ్ చేయాల్సి వస్తే ఏం రూల్స్ చేంజ్ చేస్తావు? ఏ రూల్స్ చేంజ్ అయితే బాగుంటది, ఇంట్లో నీకు నచ్చినట్టుగా అనిపిస్తుంది అది చెప్పు. ఏమంటే ఇప్పుడు ఇట్లా ఫ్రిడ్జ్ లో ఏముండాలంటే, ఇప్పుడు ఫ్రిడ్జ్ అంటే వాళ్ళ ఇంట్లో ఎట్లుంటాయి, వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ అది ఘోరమైన ఫ్రిడ్జ్, అది ఆల్మోస్ట్ సూపర్ మార్కెట్ ఫ్రిడ్జ్ అది. ఇప్పుడు ఏంటంటే ఒక సైడ్ మొత్తం జంక్ ఫుడ్. చెప్పకు ఏం కాదు చూడండి, ప్రిన్స్ అనే వాళ్ళ సైడ్ సూపర్ మార్కెట్ అది ఫ్రిడ్జ్. స్టాక్ మొత్తం జంక్ ఫుడ్, ఇంకొక స్టాక్ మొత్తం హెల్తీ ఉండవు అసలు. ఇప్పుడు 100% ఫ్రిడ్జ్ ఉంటే అందులో 70% జంక్ స్టాక్ పెడతారు. ఇంకా దానిలో 30% ఇట్లా వాటర్ బాటిల్స్, ఇట్లా నార్మల్ ఐటమ్స్. ఇప్పుడు మన మమ్మీలు ఎట్లుంటారు, హౌస్ వైఫ్స్, వాళ్ళు ఫ్రిడ్జ్ లో ఎట్లా ఉంచుతారు, 30% అట్లుంటారు, 70% కిడ్స్ కి నచ్చినట్టు జమ్స్ ఉంటాయి, చాక్లెట్స్ ఉంటాయి. ఒక 2 ప్యాకెట్స్ ఒక రకమైన చాక్లెట్స్, ఇంకొక 2 చాక్లెట్స్ ఒక రకమైన చాక్లెట్స్, ఇంకొకటి అట్లా ఒక స్టాక్ మొత్తం జంకే ఉంటది. ఎంత ఇష్టమో వాళ్ళ ఫ్రిడ్జ్ నాకు. రూల్ చేంజ్ చేయాల్సి వస్తే అట్లాంటి ఫ్రిడ్జ్ మన ఇంట్లో ఉండాలి అని చెప్పేసి నీ ఒపీనియన్. అండ్ యువర్ ఒపీనియన్ ఆల్సో ఇస్ యాజ్ సేమ్ యాజ్ దట్. వేరేది నాది. కొంచెం నాది ఇంకా స్కూల్లో మాట్లాడితే అది ఇంకా హోంవర్క్స్ బ్యాన్ చేసేస్తాను. స్కూల్లో హోంవర్క్ లేతలేరు కదా బ్యాన్ చేయడానికి. ఒక్కొక్కసారి ఉంటది కదా, అందుకని బ్యాన్ చేసి. అప్పుడప్పుడు కూడా వద్దా? అప్పుడప్పుడు హోంవర్క్ ఇంకా స్కూల్లోనే 3-4 పేజెస్ ఒక పీరియడ్ కి. రానా ఇస్ సిన్సియర్ ఇన్ దిస్. ఇప్పుడు ఏంటంటే స్కూల్లో చేంజ్ చేయాలనుకుంటే నేను ఏం చేంజ్ చేస్తాను తెలుసా? నో స్ట్రిక్ట్ టీచర్స్. అంటే ఇప్పుడు ఎట్లుండాలంటే టీచర్స్ రాకపోతే ఎందుకు చదువుకోలే అని ఇట్లా ఉండొద్దు. ఇప్పుడు నాకు అర్థం కాలే టీచర్ అని అంటే ఇట్లా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఇట్లా వార్నింగ్ ఇచ్చేలాగా బాసీ టైప్ ఉండొద్దు. అదేనా? అంటే ఇప్పుడు మరీ బాగా స్ట్రిక్ట్ ఉండొద్దు. ఇప్పుడు మంచిగా కొంచెం ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్పేసి ఇట్లా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. రాకపోతే ఇంట్లో ఎన్వైరన్మెంట్ అంటే పేరెంట్స్ హెల్ప్ చేయాలా లేకపోతే మీకు మీరు చూసుకోవచ్చు? రాకపోతే అడిగితే ఎక్స్ప్లెయిన్ చేయాలి కూర్చోబెట్టి మంచిగా. ఇప్పుడు ఆవిడ తర్వాత చెప్తా ఫస్ట్ వంట చేయాలని ఇట్లా అనొద్దు, అసలు అనొద్దు. వంట చేయాలి మరి నా దగ్గరికి వస్తా నేనే వంట. నాకు రాదు, వెళ్ళి మమ్మీని అడగండి. మ్యాథ్స్ నీకు అసలు రాదు, ఎందుకు నాన్న? నీకు వచ్చు మ్యాథ్స్ చేస్తావు, కానీ మాకు చెప్పు నీకు రాదని చెప్తావు. అట్లా కాదు, నాకు టైం ఉండదు నాన్న, నేను కొంచెం బిజీ ఉంటాను, మమ్మీని చూసుకోమని చెప్తా. ఇప్పుడు ఓకే, నువ్వు ఆఫీస్కి వెళ్తావు,
ఆఫీస్ కి వెళ్తావా, ఆఫీస్ లేకపోతే ఇక్కడ స్టూడియోలో వచ్చి కూర్చుంటావు, నువ్వు వీడియోస్ చేసి ఎడిటింగ్ అదంతా అంటావు. మమ్మీ కూడా ఆఫీస్ కి వెళ్తుంది కదా ఇప్పుడు, అంటే ఇంట్లో ఎట్లా ఉండాలి, మేము ఇద్దరమే టీవీ పట్టుకొని ఉంటే టీవీ ఇంతసేపు ఎందుకు చూస్తున్నారు అంటారు. అవునా కాదా చెప్పు? అవును బేట, అవును. అదే మళ్ళా ఇంకా ఏం చేయకుండా ఉన్నామంటే మాకు రాదు, ఆ స్కూల్ వాళ్ళు ఇచ్చిందేమో చేయబుద్ధి కాదు. ఏం చేయాలి చెప్పండి? బయటకి మీరు తీసుకొని వెళ్తారా ఎవ్రీడే? తీసుకెళ్ళడం పాసిబుల్ ఎట్లా అవుతుంది నాన్న? కాదు, 1 month ఒకసారి తీసుకెళ్ళాలి కదా, అది కూడా చెయ్యరు. మొన్న KFC ఏం తిన్నారు మరి? తీసుకుపోయింది. ఇంకా బయట కావాలని బావా నేను సైకిల్ మీద వెళ్ళి ఆడుకుందాం అనుకుంటాం. అరే బయట కుక్కలు ఉంటే ఎవరైనా ఫోన్ మరి భయం అనిపిస్తుంది కదా బేట. ఇప్పుడు బయటికి వెళ్తే కుక్కలు ఎన్ని ఉన్నాయి, చాలా కేసెస్ చూస్తున్నాము. ఒకవేళ అవ్వకూడదు ఏదన్నా అవుతా మేము తట్టుకుంటామా? అందుకే మాకు కొంచెం స్పెషల్ కేర్ మీద మేము కొంచెం మిమ్మల్ని అవాయిడ్ చేపిస్తాం స్ట్రీట్స్ లో తిరగడం. అదే కుక్కలు దట్ ఈస్ ఓన్లీ ద రీజన్. తీసుకెళ్ళి మనండి కదా కుక్కల్ని. మరి సైకిల్ ఎందుకు? సైకిల్ ఎందుకు అంటే ఇప్పుడు సర్ప్రైజ్ ఉండదు. రేపు ఏదైనా ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ సైకిల్ కూడా డ్రైవ్ చేసేలాగా అన్ని స్కిల్స్ ఉండాలి. అందుకే సైకిల్ కొనిచ్చేది. అప్పుడప్పుడు వెళ్తారు కదా, ఓకే. మేము ఉన్నప్పుడు, మేము వెనకాల బైక్ వెళ్తున్నప్పుడు మీరు వెళ్తే ఓకే. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇప్పటి నుంచి ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటా పోతే పెద్దయినాక మంచిగా చేస్తారని వీళ్ళ ఒపీనియన్. ఇంకా రానా? ఇంకా ఇయర్స్ మొత్తం ప్రాక్టీసే వీళ్ళ ఒపీనియన్. ఒక్క ఇయర్ మనం ఇట్లా ఫ్రీడమ్ తీసుకోవచ్చు. ఇక ముందు ఇయర్స్ మొత్తం అతకం బుతకం. మనకు ఫ్రీడమ్ దొరకదు, జైలు ఉన్నట్టు ఉండాలి, అసలు సైకిల్ ముట్టద్దు. ఇప్పుడు ఏంటంటే జైల్స్ లో వాళ్ళ కేజెస్ నుంచి బయటకి ముట్టద్దు. ఫస్ట్ నువ్వు సైకిల్ నేర్చుకో ముట్టడానికి. ఫస్ట్ అది ముట్టాలంటే సైకిల్ నేర్చుకోవాలి. ఇప్పుడు మీ సండే వెళ్తాం కదా మేము ఇద్దరం, అట్లా ఇంట్లో ఏం స్క్రాచెస్ పడకుండా వచ్చి బావ సైకిల్ నేర్పిస్తా అంటే భయం, నేను నేర్చుకొని వద్దు మళ్ళా కింద పడితే ఎట్లా సైకిల్. మేమిద్దరం సండే మా ఫ్రెండ్స్ అందరం మేము కలిసి వెళ్ళేటప్పుడు ఒకసారి లాస్ట్ టైం మేము వెళ్ళినట్టున్నాం, కుక్కలు జస్ట్ బాబా అని వచ్చింది అంతే. అవేం మీ దగ్గర కూడా రాలేదు, అప్పటి నుంచి మా దగ్గరికి రాలేదు. లైక్ అది ఐ థింక్ సో 1 year అయితే ఉన్నట్టుంది. అప్పటి నుంచి అసలు మాత్రం నువ్వు బయటికి రాలేదు. నీకు తెలుసా 1 year మేము రమ్మన్నాం, నువ్వే రావాలి. 1 year రావాలంటే ఫస్ట్ పేరెంట్స్ ఒప్పుకోవాలి కదా. ఒప్పుకున్నారు. ఎల్లు అని కూడా అన్నది మమ్మీ. వీళ్ళు ఒప్పుకుంటారు, అబద్ధం కాదు ఫ్రెండ్స్. డాడీ ఒప్పుకుంటారు కానీ మమ్మీస్ ఆడపిల్ల అని అంటుంది. మమ్మీ ఒప్పుకున్నారు. దీనిలో ఆడపిల్ల మగ పిల్లాడు అని ఏం లేదు, స్కిల్ నేర్చుకోవాలి. మమ్మీ మమ్మీ అంటారు. సరే మమ్మీ సంగతి కాదు, మమ్మీని అడుగుతా. ఇప్పుడు మమ్మీ సంగతి అంటే మమ్మీ వీడియో చూస్తే నీకు ఉంటది ఊడు. సరే రానా, ఇప్పుడు నీతో మమ్మీకి 1 to 5 స్కేల్ ఇస్తే రేటింగ్ ఏ రేటింగ్ ఇస్తావు? 1 to 5 లో 5 out of 5 అంటే ఏం నచ్చుతుంది, ఏం నచ్చదు? అదొక పాయింట్ చెప్పు, ఇదొక పాయింట్ చెప్పు. నచ్చడంలో అయితే లైక్ నేను ఎప్పుడైనా సిగ్గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే నేను డల్ గా ఉన్నప్పుడు కానీ మమ్మీ నన్ను బయటకి తీసుకెళ్లి నాతో మాట్లాడుతుంది పర్సనల్ గా. కొంచెం మూడ్ చేంజ్ చేస్తుంది. వాట్ యు డోంట్ లైక్? డోంట్ లైక్ లో అయితే జంక్ ఫుడ్ నాట్ అలౌడ్. అంటే ఓకే, 2 weeks కి ఒక 2-3 times అయితే ఓకే. నీకేమి ఇష్టం జంక్ ఫుడ్ లో? మోస్ట్ లైక్డ్ వన్? చాక్లెట్. అండ్ హౌ అబౌట్ చైనీస్? లైక్ నూడిల్స్. అదే కొంచెం దెబ్బ పడ్డది ఒకసారి. అండ్ మీకు 1 to 5 రేటింగ్ లా డాడీకి ఎంత ఇస్తావు, మమ్మీకి ఎంత ఇస్తావు? నీకైతే 4 ఇస్తా, మమ్మీకి అయితే 3 ఇస్తా. ఎందుకు? వాట్ డు యు లైక్, వాట్ యు డోంట్ లైక్? నీ గురించి నాకు నచ్చేది నువ్వు బయటికి తీసుకెళ్తావు. జంక్ ఫుడ్ నాన్న షాప్ లో ఇది కొనివ్వవా అంటే ఇప్పుడు కాదు మళ్ళీ ఎప్పుడన్నా కొనిస్తా అంటావు. అదే ప్లీజ్ కొనియచ్చు కదా అంటే వెంటనే వెళ్ళి కొనిస్తాను. అదే మమ్మీ అయితే ఇప్పుడు కాదు నువ్వు ఈ రోజే తిన్నావు ఎందుకు అని అంటది. అరే నేనేం తిన్నా, అది నచ్చేది నీలో. అస్సలు నచ్చిందంటే ఇక నువ్వు నీకు కోపం వస్తే శివతాండవం. మరి అది వన్స్ ఇన్ ఏ వైల్ ఫైన్ కదా. వన్స్ ఇన్ ఏ వైల్ కాదు, నీకు ఎవ్రీడే వస్తుంది, ఎవ్రీడే కోపం వస్తుంది. కానీ ఇంకా నీకేమన్నా చెప్పాలంటే నాన్న కోపంగా ఉన్నావా చెప్పొచ్చు ఒకటి అని అడుగుతా. కోపంగా ఉన్నా అంటే చెప్పాను, ఏం లేను కోపంగా అంటే చెప్తా. నీకు వర్క్ టెన్షన్ ఉంటది మొత్తం. 5 points. మమ్మీకేమో
3. మమ్మీకి 3. వై? వాట్ యు లైక్ అబౌట్ మీ, వాట్ యు డోంట్ లైక్ అబౌట్ మీ, వాట్ యు లైక్ అబౌట్ మామ్, వాట్ యు డోంట్ లైక్ అబౌట్ మామ్? నీ మీద నచ్చింది ఏంటంటే ఫస్ట్ నువ్వు నాతోటి కోపంగా ఉండు. ఒకవేళ నువ్వు కోపంగా ఉంటే నీ మూడు నేను వెంటనే మాట. నిజమే కదా. అస్సలు ఉండడు నాన్న. చెల్లం నేను ఇట్లా నాన్న ఇట్లా దోస్తే ఎందుకు సూను ఆగు అంటాడు. చెల్లమ్మ దోస్తే అరే అట్లా దొయ్యకు అని అంటాడు. ఏంది ఇది? దిస్ ఇస్ అన్ఫేర్. లైక్ మామ్ సపోర్ట్స్ యు, ఐ సపోర్ట్. మమ్మీ కూడా చెల్లమ్మని సపోర్ట్ చేస్తుంది, నాకు ఎక్కువ సపోర్ట్ రాదు ఇద్దరు ఇట్లా. అవునా? డాడీ లిటిల్ ప్రిన్సెస్ ఇక్కడ ఇప్పుడు ఏంటంటే నీకు నచ్చింది ఏంటంటే ఇప్పుడు నిన్ను స్వీట్ గా నేను అడిగితే నువ్వు ఖచ్చితంగా చేసేది ఇట్టు. ఓకే. వాట్ యు డోంట్ లైక్ అబౌట్ మీ, వాట్ యు డోంట్ లైక్ అబౌట్ మీ? రివీల్ చేసేయాలా? చెయ్యి. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు చూసినా కచ్చా దోస్తా అంట. ఇదే నాకు నచ్చింది. కచ్చా దోస్తా అంటే చిన్నప్పటి నుంచి అంటున్నా. ఇప్పుడు కూడా అంటది కచ్చా దోస్తా. కచ్చి అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అనొచ్చు, బయట అవసరమా నాకు? ఎక్కడైనా అంట, బయటితో ఎక్కడైనా అనొచ్చు, ఏమున్నది? కచ్చా దోస్తా. బికాస్ హీ ఈజ్ యువర్ డాడ్ లిటిల్ ప్రిన్సెస్. సర్లే అన్ని జరుగుతాయా ఏంటి? ఇప్పుడు మమ్మీ గురించి చెప్పు. నేను చెప్పలే. మమ్మీ నువ్వు చెప్పలేదు, నువ్వు నా గురించి చెప్పినావు, నువ్వు నా గురించి. మమ్మీ గురించి వాట్ యు లైక్, వాట్ యు డోంట్ లైక్? మమ్మీ గురించి సీరియస్ గా మమ్మీ గురించి నచ్చేది ఏంటంటే క్రాఫ్ట్. ఇప్పుడు నాకు క్రాఫ్టింగ్ చాలా ఇంట్రెస్ట్. క్రాఫ్టింగ్ చేసుకోమంటది మమ్మీ. ఇట్లా సైడ్ కూర్చొని చేసుకో, మధ్యలో వద్దు, అది ఇది అంటది. ఓకే నేను వింటా, సైడ్ కూర్చొని చేసుకుంటా. అది నచ్చింది. ఇంకా ఇప్పుడు నాకు నిన్న రబ్బర్ బ్యాండ్స్ అయిపోయినాయి, గ్లూ స్టిక్స్ కూడా అయిపోయినాయి క్రాఫ్టింగ్ కి. మా అమ్మ బుక్ చేస్తావా నాకు అయిపోయినాయి అంటే వెంటనే బుక్ చేసింది. ఇది నచ్చేది మమ్మీ గురించి. ఇంకా ఫుడ్ మంచిగా చేస్తుంది. ఇట్లా అడిగితే ఆ రోజే కాదు కానీ కాసేపు అయినాకనా లేకపోతే నెక్స్ట్ డేనా చేసి పెడుతుంది. అడిగితే ఖచ్చితంగా చేస్తుంది. అసలు నచ్చంది ఏంటంటే అరుస్తుంది, కొడుతుంది. అదైతే ఘోరం అసలు మాటకి. స్కూల్ కి వెళ్ళేటప్పుడు అరిచుడు కార్యక్రమం ఒక 1/2 అవర్ 1 అవర్ ఉంటుందా? స్కూల్ కి వెళ్ళేటప్పుడు మొత్తం ఇప్పుడు నార్మల్ పేరెంట్స్ ఇట్లా చెప్తారు, అరే స్నానం చేయి నీకు లేట్ అవుతుంది అని చెప్తారు. అదే మమ్మీ ఇప్పటి నుంచి స్నానం చేయమంటున్నా, అసలు నువ్వు లేవు, అది ఇది అంటది. అట్లా అంటది. అది నచ్చింది మమ్మీ. సిమిలర్ టు us. బయట నువ్వు చెప్పు. ఇప్పుడు మమ్మీ గురించి నచ్చింది ఏంటంటే ఇప్పుడు మంత్లీ అంటే మేమన్నా ఇప్పుడు నాకు ఆశలు ఇట్లా జంక్ ఫుడ్ తిన ఆశలు ఉంటే ఒక్కొక్కసారి తర్వాత అనుకుంటా బుక్ చేస్తుంది. మళ్ళీ నాకు ఒకసారి మ్యాథ్స్ లో నాకు ఒక మంచి డ్రెస్ నచ్చింది. ఏంటంటే నా బర్త్డే రోజు నైట్ 12 కి ఆ డ్రెస్ కొనిచ్చి నన్ను సర్ప్రైజ్ చేసింది. నేను మస్తు ఇట్లా ఖుషి అయిపోయినా. వీడియో తీసినవి ఇప్పటి నుంచి ఇప్పటి కూడా ఉంది కదా వీడియో. ఇప్పుడు నచ్చని ఏంటంటే గాయల గంపలా కొడుతుంది మా మమ్మీ. బాగా కొడుతుంది. పొద్దున పోయేటప్పుడు మాత్రం స్క్రీన్ చూస్తే ఇంకా ఇప్పుడు మమ్మీతో టైం స్పెండ్ చేయకపోతే ఇంకా మార్నింగ్ స్కూల్ కి వెళ్ళేటప్పుడు మొత్తం దయ్యం అయిపోతుంది. మరి మీ మమ్మీ నీతో ఉండేది వీక్లీ 3 times. దాంట్లో కూడా మా ట్యాబ్ చూస్తే ట్యాబ్ ఆర్ ల్యాప్టాప్ 4 times. కాకపోతే వీళ్ళిద్దరికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇస్తే వీళ్ళకే వస్తుంది. ట్యాబ్ చూసుట్లా గానీ స్క్రీన్, డిజిటల్ స్క్రీన్ 8 to 9 hours కంటిన్యూస్ గా చూడగలరు తెలుసా? Can you do? ఆ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నువ్వు అది 30-40 days చూసిండు. అది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చూడాలంటే 30-40 days కంటిన్యూస్ గా. ఎవరు ఆ వింత మనిషి? అతను ఇట్లా ఇది ఇట్లా చూసి దాంట్లో పోవాలంటే ఇట్లా పోతాడు. అదే మళ్ళా ఎట్లా చేస్తాడు అది చెప్పు. కూర్చొని చెప్పు. గడుక్కున్నాడు ఎట్లా మళ్ళా అతను ఇట్లా పెట్టి ఇట్లా గడుక్కుని ఇట్లా అసలు ఇట్లా చూసుకుంటా నేను అతను. అది ఇంకా 24/7 రికార్డ్ చేసుకుంటూనే ఉంటారు కదా గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్. అది నాకు డౌట్ అసలు అది ఎట్లా చేసిండు అతను. సరే లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఇట్లానే చేస్తారు. మీరు ముగ్గురు ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే ఇమ్మీడియట్ గా స్కూల్ నుంచి వ్యాన్ దిగుతారు కదా, వచ్చి రాగానే ఫస్ట్ చేసే పని ఏంది మీరు? నేను చెప్పాలా? ఫస్ట్ ఏంటంటే నేను వస్తానా ఇంటికి వెళ్తా, అది ఇట్లా
బట్టలు ఇప్పేస్తా, మళ్ళీ నార్మల్ బట్టలు వేసుకొని రిమోట్ నాకే, ట్యాబ్ నువ్వు పట్టకు, ట్యాబ్ నాకే, నేను ఛార్జింగ్ పెట్టుకుంటా అంట. చెల్లమ్మ వెళ్ళి ల్యాప్టాప్ చూస్తుంది. ఒక్కొక్కసారి చెల్లమ్మ రిమోట్ పట్టుకొని దాచి పెట్టుకుంటది. ఏందో ట్యాబ్ రిమోట్ ఉన్నది ఒకటి, ట్యాబ్ రిమోట్ రెండు దాచి పెట్టుకుంటది. అయితే ఎవరో ఒకరు ఏదో ఇప్పుడు ఒకరు టీవీతో ఆక్యుపై అయితే ఇంకొకరు ట్యాబ్ తో ఆక్యుపై అవుతుంది కదా, ఏం వెళ్తుంది ఇంకా లేదు కదా. అది ట్యాబ్ ఛార్జింగ్ పెట్టుకుంటది, టీవీ పడుతుంది. టీవీకి అయితే ఛార్జింగ్ అవసరం లేదు, ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది, దానికి ఛార్జింగ్ ఉండాలి. ఇది యా ఇంట్రెస్టింగ్ పని చెప్పు. ఈ ట్యాబ్ కి ఛార్జింగ్ నేనే పెట్టినా. ఇట్లా చెల్లమంటుంది అంట, ట్యాబ్ కి ఛార్జింగ్ నేనే పెట్టినా, నువ్వు పట్టకంటది. నేను 76% పెట్టిన ఒకసారి. నేను బావతో బయటికి వెళ్తే అది నియర్లీ 24% అట్లా చేసేసింది. అరే నేను పెట్టిన, నేను చూడకున్నా కదా అంటే నేను చూస్తా, కావాలంటే నువ్వు నెక్స్ట్ టైం తీసుకుంటా. దానికి ఇట్లా అంటది. ఇంకా అదే అప్పుడు తీసుకున్నా, నిన్ను నెక్స్ట్ టైం తీసుకోమన్నా, నేను వెంటనే పట్టినా, నువ్వు తీసుకోలే అంటది. ఇప్పుడు నేను ఇద్దరం చిప్స్ కొనుక్కొచ్చుకుంటాం అనుకోండి, అది తొందర తినేస్తుంది. అన్న కొంచెం ఇస్తావా అంటది. నేను సరేలే తొందర తినేసింది పాపం అని ఇస్తా. ఏం చేస్తుంది, నెక్స్ట్ చెల్లమ్మా నేను ఈరోజు ఇచ్చినా కదా, నువ్వు నెక్స్ట్ టైం ఇవ్వాలంటది. సరే మళ్ళీ నెక్స్ట్ టైం కొనుక్కున్నాం అనుకో, ఇట్లా అంటది. అది నువ్వు అప్పుడు ఇచ్చినావు, ఏమన్నా ఇప్పుడు ఇచ్చినావా, నేను ఇవ్వపో అంటది. నేను ఏం చేయాలి, నాకు చిప్స్ తినాలని ఉండదా? సరే ఇప్పుడు రాగానే మీరు అంటే ఇమ్మీడియట్ యాక్షన్ ఏంటంటే బట్టలు మార్చుకొని ట్యాబా టీవీనా ఏదో ఒకటి ఎత్తుక్కొని ఫస్ట్ దాన్ని మొదలెడతారు, అంతేనా? బ్యూటిఫుల్, నైస్. ట్యాబ్ టీవీకి నాకు ఒక అడ్వాంటేజ్, చెల్లమ్మకు ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు అయితే స్క్రీనింగ్ మాత్రం వదలరు కదా, వదిలాం. ఏం చూస్తారు ఎక్కువ? షార్ట్స్. చెల్లమ్మ అయితే షార్ట్స్ చూస్తుంది, ఊకే షార్ట్స్. అదే ఆ బార్బీ డాల్ డ్రెస్సింగ్ వీడియోస్, బార్బీ డాల్స్ నాకు నచ్చాయి. అదే అవే ఏవో చూస్తావు. తనకి ఇప్పుడు అదే మేకప్, అదే కేపాప్ డిమన్ హంటర్స్, అదంతా చూస్తుంది చెల్లమ్మ. నేను చూస్తా షార్ట్స్ చూస్తా. షార్ట్స్ లో అది కూడా పేపర్ క్రాఫ్ట్ వి, ఇంకా టెక్నాలజీ గేమింగ్ డివైస్ వి, అవి చూస్తాను నేను. ఇంకా రోబ్లాక్స్ ఆడతాను, మెయిన్ రోబ్లాక్స్. అవును, నేను న్యూస్ లో విన్నాను, కాలిఫోర్నియాలో ఒక అమ్మాయి రోబ్లాక్స్ వల్ల డిసపియర్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరు ఒక గేమ్ ఆడుతున్నారు, వాళ్ళు చాటింగ్ చేసుకున్నారు. అది అబ్బాయి ఏమో ఈమెకి అది ప్రపోజ్ చేసిండు, ఈమె యాక్సెప్ట్ చేసింది. దాని తర్వాత అది నేను మీ ఇంటికి వచ్చి నీ ప్రపోజ్ చేయొచ్చు అని ఇతను అడిగిండు. ఈమెమో సరే అని లొకేషన్ పెట్టింది గేమ్ లో. దాని తర్వాత ఆడంగా అది కాలిఫోర్నియాకి అతను వచ్చిండు. వచ్చిన తర్వాత లొకేషన్ వచ్చిన తర్వాత అమ్మాయికి ఏమో 19 years, 19, అబ్బాయికి ఏమో 45 years. 45. అప్పటి నుంచి అమ్మాయి డిసపియర్. రోబ్లాక్స్ లో మిస్టీరియస్, కానీ ఇప్పుడు అది ఫిక్స్ చేసిల్లు. రోబ్లాక్స్ స్టార్ట్ అది ఏజ్ వెరిఫికేషన్ ఇదంతా ఒక టెస్ట్ వల్ల చేసిల్లు. అప్పుడు మొత్తం సేఫ్ అయిపోయింది. అండర్ 8 years వాళ్ళు చాటే చేయరాదు, 8 years తర్వాత చేయొచ్చు. అది కూడా ఇప్పుడు మనం ఓన్లీ అది ఇదంతా ఏం చాటింగ్ చేయలేరు వాళ్ళు. ఓన్లీ ఏం కాదు, లెట్స్ ట్రేడ్ ఈ వర్డ్స్, నార్మల్ కామన్ వర్డ్స్ చేయగలరు. అది కూడా ఫుల్లీ సేఫ్. బట్ రోబ్లాక్స్ లో మీరు లాగిన్ కావాలంటే మీరు యు ఆర్ యూజింగ్ అవర్ క్రెడెన్షియల్స్ ఓన్లీ. ఆటోమేటిక్ గా మీకు ఇప్పుడు అకౌంట్ మాది ఉంటది కదా, మా ఫోన్లలో మా ట్యాబులలో మా అకౌంట్ ఉంటది. మీ ఏజ్ తో మేము వెరిఫికేషన్ చేయం కదా, మా ఏజ్ మీద వెరిఫైడ్ అట్లా దానిలో ఏజ్ ఎంటర్ చేయాలి ముందే, ఎందుకంటే చార్ట్ బ్యాన్ చేసి కదా, ఏజ్ ఎంటర్ చేయాలి. నా ఏజ్ నేను ఎంటర్ చేయాలి. దాంట్లో గూగుల్ అకౌంట్ ఉండదు, గూగుల్ అకౌంట్ అది ఇది ఏముండదు. ఇట్లా నా ఏజ్ ఎంటర్ చేస్తే ఇది వెరిఫికేషన్ ఇట్లా టెస్ట్ తోటి అడుగుతుంది. మరి అతను వేరే చేస్తే అయిపోతుంది. ఇల్లీగల్ ఏజ్ కూడా పెట్టొచ్చు కదా, నువ్వు ఇప్పుడు రాంగ్ ఏజ్ కూడా పెట్టొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ వెరిఫికేషన్ ఉంటది కదా టెస్ట్, అది ఆ ఇయర్స్ వాళ్ళే పాస్ అవుతారు. అది ఒక సైంటిస్ట్, డాక్టర్స్,
సైకియాట్రిస్ట్ వాళ్ళందరినీ ఒక పెద్ద టీమే ఉంది రోబ్లాక్స్ కి. మొత్తం ఫిక్స్ చేసేసి వి డోంట్ నీడ్ టు వరీ. You don't need to worry. It's safe to create an Safe. Wow, it is insightful. I don't know. DB Roblox event, the biggest Ah. event. The biggest event of Roblox. 1000 dear 1000 days కి ఒకసారి వచ్చేది. 12 ఏప్రిల్ ఉంది. అరే, అది 20 excitement. ఉంది. అది లాగిన్ అవ్వండి. అరే అది క్రియేట్ 50 years కూడా కాలేదు. ప్రతి 1000 days కి ఒకసారి రోబ్లాక్స్ 1000 days అంటే డేస్ ఓకే డేస్ ఐ థింక్ సో ఇయర్స్. 10,000 days ki. 1000 days కి So, ఒకసారి okay, let it be. రేరెస్ట్ ఐటమ్స్ చేయొచ్చు మనం. రానా, నువ్వు స్కూల్ నుంచి వచ్చి రాగానే ఇమ్మీడియట్ గా చేసే నీ యాక్షన్ ఏంటి అసలు? డైలీ రొటీన్ అంటే ఇప్పుడు లైక్ 2000 ఐ థింక్ సో 2019 అప్పుడు కరోనా వచ్చింది కదా. అప్పుడు నేను హైదరాబాద్ లో ఉండేటోని. కరోనా వచ్చిందని నేను ఊరికి వెళ్ళా. ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఊర్లో ఫ్రెండ్స్ ఏదేదో గేమ్స్ చెప్తారు కదా, ఫ్రీ ఫైర్ అది ఎప్పుడు 2019 లో స్టార్ట్ చేస్తే 2025 ఎండింగ్ డిసెంబర్ మొన్నటి వరకు ఆల్మోస్ట్ వెరీ రీసెంట్. అప్పటిదాకా ఫుల్ అడిక్షన్ ఫ్రీ ఫైర్. కంప్లీట్లీ ఎడిక్ట్ అయిపోయినావా? Addict రోజు రాగానే ఆడడం, అంటే ఫోన్ లేకపోతే పిచ్చి అది అంటే మరీ అంత కాదు. మంత్లీ ఖచ్చితంగా ఒక 2 weeks ఖచ్చితంగా ఆడాలి గేమ్, లేకపోతే మొత్తం అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. ఫ్రీజ్ గా అంటే మొత్తం మంత్స్ లైక్ మనసులో పట్టదు లైక్ అప్పటిదాకా. దాని తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ క్రికెట్ గురించి మాట్లాడుతారు. నాకు అప్పటికి క్రికెట్ అంతా నాకు నాలెడ్జ్ లేదు, ఎందుకంటే అప్పుడు నేను క్రికెట్ అంతా చూడా. 2025 లోనే జనవరి అనుకుంటా ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. అప్పుడేదో హాట్‌స్టార్ లో అది వస్తే నేను ప్లే చేసిన. ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. అప్పటి నుంచి క్రికెట్ మీద కొంచెం మెరుక్కుంటా. ఇప్పుడు నా అప్పటి నుంచి నీ మామని అడిగిన, మామ క్రికెట్ కోచింగ్ వెళ్తా అని. దాని తర్వాత నా బర్త్డే రోజు అది మా మామయ్య నాకు ఒక క్రికెట్ కిట్ గిఫ్ట్ ఇచ్చిండు. అదే అంకుల్ నాకు గిఫ్ట్ ఇచ్చిండు. గిఫ్ట్ ఇచ్చిన తర్వాత నేను మామకి కిట్ కూడా వచ్చేసింది కదా, క్రికెట్కి వెళ్తా అన్న. 1 week ఆగిన తర్వాత నేను క్రికెట్ లో జాయిన్ చేయించింది. అప్పటి నుంచి నీ ఫోన్ అడిక్షన్ ఆల్మోస్ట్ అంటే నేను రోజుకి 3 hours పట్టేది 1 hour అట్లా అయింది. రెడ్యూస్ అయిపోయింది, స్క్రీన్ టైం రెడ్యూస్ అయిపోయింది ఆటోమేటిక్. క్రికెట్ కోచింగ్ వెళ్తున్నప్పటి నుంచి. అవునా? ఇప్పుడు నేను ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్నప్పటి నుంచి నా డైలీ రొటీన్ ఏంటంటే, ఫస్ట్ అది నేను మొత్తం రెడీ అయ్యి స్కూల్కి వెళ్తా. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అది హోంవర్క్ చేసుకుంటా, గేమ్స్ ఆడతా, యూట్యూబ్ చూస్తా, వాళ్ళతో ఆడతా, లేకపోతే తిని పడుకుంటా. అంటే వాళ్ళతో అంటే పిల్లలు వాళ్ళతో ఆడి తినేసి పడుకుంటా. ఇప్పుడు నా డైలీ రొటీన్ ఏంటంటే స్కూల్కి వెళ్తా, వచ్చిన తర్వాత హోంవర్క్ చేస్తా. ఒక 10-20 minutes నేను రెడీ అవుతా కదా. రెడీ అయ్యేటప్పుడు వాళ్ళతో ఆడుకుని, చిన్నపిల్లలతో ఆడుకుని మొత్తం రెడీ చేసి క్రికెట్కి వెళ్తా. క్రికెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత మొత్తం అంటే 8 o'clock వస్తా. 8 o'clock నుంచి 10 o'clock వరకు నేను ఫ్రీ. ఆడుకుంటే వాళ్ళతో ఆడుకుంటా, లేకపోతే IPL చూస్తా. ఇప్పుడు కిడ్స్, మీరు ఫోన్ చూడడం మీకు ఈజీ అనిపిస్తుందా, లేకపోతే బయట వెళ్ళి ఏదైనా ఫిజికల్ గేమ్స్ ఆడుకోవడం, ఏది ఈ రెండిట్లలో ఏది బాగా నచ్చుతుంది? బయటికి వెళ్ళి క్రికెట్ ఆడడం ఎక్కువ నచ్చుతుంది. సేమ్ బయటికి వెళ్ళి గేమ్స్ ఆడడం నచ్చుతుందా? నచ్చుతుంది. కరెక్ట్. మరి ఎందుకు ఫోన్ కి అంత అదైపోతుంది? మా దగ్గర ఇట్లా ఫ్రెండ్స్ కూడా ఎక్కువ ఆడుకోవడానికి లేరు. ఉన్నా గానీ బయట కుక్కలు చాలా ఎక్కువైనాయి. ఒక రోజు మా అమ్మని కరవడానికి వెళ్ళింది, నీకు గుర్తుందో? అదే సైకిల్ వేసుకొని బావాల ఇంటికి వెళ్దామంటే బావాల ఇంటికాడ జర్మన్ షెపర్డ్ చూపించుకుంటారు వాళ్ళు. అసలు వాళ్ళు బయటికి తీసుకుని బయటికి రానియరు, ఓకే, కానీ అక్కడ చిన్న కుక్కలు అట్లుంటాయి. అదొకసారి బావాని సైకిల్ మీద వెళ్తే అట్లా లాస్ట్ స్ట్రీట్ దాకా ఎంట పడింది. బయటికి వెళ్ళి ఆడుకుందామంటే ఈ భయం ఉంది. ఫ్రెండ్స్ అదే ఇంట్లో ఆడుకుందామంటే ఇంట్లో స్పేస్ ఎక్కువ ఉండదు, ఫస్ట్ స్పేస్ ఎక్కువ ఉండదు. క్రికెట్ ఆడని వేరే వాళ్ళకి తగులుతుందని ఆడనియరు. గ్లాసెస్ ఇవన్నీ పగులుతాయి. ఒకవేళ మేము అథ్లీట్స్ కావాలనుకుంటే ఎట్లా? అథ్లీట్స్ కావాలనుకుంటే యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ ఆస్క్ పేరెంట్స్ టు ఫోర్స్ పెట్టాలి జాయిన్ అవుతా అని. దెన్ జాయిన్ ద అకాడమీ లైక్ బావా డిడ్. అదే బావాని జాయిన్ చేస్తారు కదా, నన్ను జాయిన్ చేయి. ఇప్పుడు బావా సెట్ నేను పక్కా జాయిన్ చేసుడు ఈసారి. అండ్ హౌ అబౌట్ యూ? డాన్స్ క్లాస్ ఏమైంది? హౌ అబౌట్ యూ? క్వశ్చన్ అడగాల. నీకు ఇప్పుడు ఫిజికల్ గేమ్స్ ఎక్కువ ఇష్టమా, ఫోన్ చూడడం ఎక్కువ ఇష్టమా? అంటే బయటికి వెళ్ళి ఆడుకోవడం ఎక్కువ ఇష్టం అనిపిస్తుందా, లేకపోతే ఫోన్ చూడడం ఎక్కువ ఇంట్రెస్ట్?
అటు చూడు ఇటు చూసి మొత్తం డబ్బులు పెట్టించే కార్యక్రమమే కానీ జెమ్స్ అండ్ బాంబ్స్ ఏముంటది, అది కూడా ఇండోర్ గేమ్ టైపే కదా, బయట ఫ్రెండ్స్ తో ఆడుకోవడం. ఆహా, అట్లా కాదు, నువ్వు ఇది చెప్పు. ఫిజికల్ బయట పిల్లలు ఎక్కువ అంటే బయట, పిల్లలు లేకపోతే ఇంట్లో ఫోన్. ఏది పెద్దలతో ఆడవా? అవునా? రోజు మరి మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అనుకుంటున్నారు స్క్రీన్ టైం యూజువల్లీ? 1.5 or 2 hours. Usually you think you are using 1 hour or 2 hours? 2 hours. 1.5 hour. 1.5 hour to 2 hours మీరు వాడుతున్నా అని మీరు అనుకుంటున్నారు. Yeah. బట్ పేరెంట్స్ అడిగితే వేరే ఆన్సర్ వస్తుంది. నువ్వెంత అనుకుంటున్నారా? 3 to 4 మధ్యలో. 3 to 4 hours మధ్య స్క్రీన్ టైం. అవే అబౌట్ యూ? 2 to 3. 2 to 3 hours ఏనా? నాకంటే ఎక్కువనే చూస్తా. అబద్ధం ఆడుతున్నారు మీరు. మొన్న చూసినప్పుడే అనుకుంటున్నా ఒక వీకెండ్ లో మీరు ఆల్మోస్ట్ 8 hours చూసారు స్క్రీన్. ఇంట్లో ఎవరు ఉండరు. ఎట్లా నువ్వు స్టూడియోకి వచ్చినావు, మమ్మీ అక్కడికి వెళ్తుంది, నాన్న ప్లీజ్ స్టూడియోకి తీసుకురా అంటే తీసుకురావు. నువ్వేమన్నా బయటికి వెళ్ళి మా పాపతో ఆడుకుంటా ఇట్లా తీసుకొచ్చి కాప్స్ ని కాల్ చేస్తారు. ఇప్పుడు మీరు పేరెంట్స్ ఎట్లా రిక్వెస్ట్ చేస్తారు ఫోన్ తీసుకుంటా అని? ప్లీజ్ 5 minutes అని అడుగుతారా? నువ్వు రానా? మమ్మీ ఏం చేస్తుంది, 5 minutes అంటే 5 minutes టైమర్ పెడుతుంది. ఓ టైమర్ పెట్టేస్తుందా? టైమర్ పెట్టదు, ఒక్కొక్కసారి ఎక్కువ చూస్తుంది. నేను పెట్టేది టైమర్. నువ్వు టైమర్ పెడతావు? అది ఎక్కువ చూస్తే మళ్ళీ నేను ఎట్లా అని నేను టైమర్ పెట్టేది. అంతేనా? నువ్వు ఎట్లా రానా? మమ్మ కొంచెం నాకు టైర్డ్ ఉంది, ప్లీజ్ కొంచెం నేను చూడొచ్చు మమ్మ. ఓకే, కొంచెం రిక్వెస్ట్ లాగా ఉంటది కదా కొంచెం ఫోన్ ఇచ్చే వరకు. ఇప్పుడు ఫోన్ ఎంత సేపు చూస్తారని అనుకుంటున్నావు? అదేరా నువ్వు ఆన్సర్ ఇచ్చినావు కదా. ఏలే సరే, ఇప్పుడు సైలెంట్. ఇప్పుడు ఫోన్ 5 minutes అని వీళ్ళని అడిగింది నన్ను అడుగునా అన్న. అదేరా ఇదే ఫోన్ ఎట్లా రిక్వెస్ట్ ఎట్లా తీసుకుంటారు? ఎట్లా ఫోన్ ఎట్లా రిక్వెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఫోన్ కావాలి, మమ్మీ దగ్గర నా దగ్గర ఉంది, ఫోన్ కావాలంటే మీరు ఎట్లా అడుగుతారు? బేసిక్గా నేను ఇట్లా నార్మల్ ఇచ్చేది ఉంటే ఇస్తారు, లేకపోతే లేదనుకుంటా. నాన్న ప్లీజ్ నాకు ఫోన్ ఇవ్వవా, నేను కాసేపు చూసి మళ్ళీ వెంటనే నీకు ఇచ్చేస్తాను, మన కాల్స్ వచ్చి నేను ఇచ్చేస్తుంటా. ఓకే అయినా నువ్వు నో అన్నావు అనుకో, అరే ప్లీజ్ నేను చూస్తా కదా, ఏమైతుంది నేను చూస్తా అంట. నువ్వు నో అంటే నో మీద ఉంటా. కానీ చెల్లమ్మ నో అంటే ఇట్లా మెల్లగా నువ్వు డిస్ట్రాక్ట్ అయినప్పుడు వచ్చి ఇట్లా మెల్లగా చెల్లమ్మ కనుక ఫోన్ తీఫ్ అయిందనుకో, ఎవరికి తెలియకుండా సెకండ్స్ లలో మీ చేతులు 20 ఫోన్లు పెడుతుంది. సైలెంట్, అసలు ఫోన్ పోయిన విషయం కూడా తెలియదు కదా అస్సలు తెలియదు. ఇప్పుడు నీ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని చూడొచ్చు, అది నువ్వు మాతో మాట్లాడితే ఎంత ఘోరంగా ఉంటుంది. వెరీ గుడ్ ఎట్ దట్. ఫోన్ వీళ్ళ కళ్ళ ముందు ఉన్నా గానీ ఇట్లా ఏమైపోతుంది, అరే ఫోన్ ఎక్కడ పోయింది అనుకుంటారు మీరు. వీళ్ళు అట్లనే చేస్తారు, ఫోన్ ఎక్కడ పోయింది ఇట్లా చూస్తే మెల్లగా ఇట్లా ఇస్తా. నేను చెప్తా, నాన్న చెల్లమ్మ తీసుకుపోయింది అక్కడ పోయి చూస్తుందంటే ఏ బేటీ ఇవ్వు అంటావు నువ్వు. మెల్లగా పుల్లలు పెట్టుకుంటారు కదా ఒక్కొక్కసారి. ఓకే, అయితే ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు ఫోన్ మీరు చూస్తున్నారు, 5 minutes అని చెప్పేసి తీసుకున్నారు. 5 minutes అని తీసుకొని మీరు ఆల్మోస్ట్ ఒక అరగంట లాగిర్రు అనుకో. అట్లా నేను చేయను, టైమర్ పెట్టుకుంటా. 5 minutes ఎక్కువ చూడాలనిపించింది అనుకో, మధ్యలో టైమర్ ఆఫ్ చేస్తా. అది ఇట్లా టైమర్ ఆఫ్ చేసి ఇట్లా చూస్తా, మళ్ళీ టైం చూసుకొని ఇంతసేపు అయిందని మళ్ళీ టైమర్ ఆన్ చేస్తా. అది ఇంకా డౌట్ కావద్దు కానీ డౌట్ రావద్దని కొంచెం ముందుకంట ఇట్లా 3-4 seconds. అప్పుడు అది కాసేపు అయినాకి వెళ్తుంది కదా, సో ఫ్రీ టైం ఐ హ్యావ్ ఇట్లా చూస్తా నేను. అది మా అమ్మ టైమర్ బై మిస్టేక్ పాజ్ అయిపోయింది సారీ అని ఇట్లా ఇచ్చేది. సరే, లెట్స్ ఇమాజిన్ ఇప్పుడు మమ్మీ దగ్గర ఫోన్ తీసుకున్నారు మీరు, 5 minutes అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 1/2 hour గడిచిపోయింది. సడన్ గా వచ్చి ఫోన్ తీసుకుంటే అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఏముందిలే ఇంకా, అంటే డిసప్పాయింట్ అవ్వరా? ఎట్లుంటది మీ ఫీలింగ్స్? నేనైతే ఏం చేస్తా అంటే ఇప్పుడు నేను డిసప్పాయింట్ అయ్యి ఎందుకు ఇట్లా చూసినా, ఇప్పుడు తిట్టవడం అవసరం. కమ్ అగైన్, మళ్ళీ డిసప్పాయింట్ అయ్యి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేసినా బై మిస్టేక్ ఇట్లా అయిపోయింది, ఇప్పుడు ఎందుకు మనకు తిట్లు అని నేను అంటాను. అదే తీసుకుని 2 తిట్లు తిట్టి ఫోన్ తీసుకుంటారు కదా కదా. తిడతారు 2 అనుకుంటారు కానీ 5 తిడతారు. నువ్వు నీది ఎట్లా రానా? ఇప్పుడు సడన్ గా తీసుకున్నావు అనుకో, నీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ మమ్మీ గుంజుకునేటప్పుడే నీ కళ్ళు ఖరాబ్ అయితే మళ్ళీ ఎందుకు ముడుతున్నావు కొంచెం తిడుతుంది. తిన్న తర్వాత సరే మా నెక్స్ట్ టైం నుంచి నీ బట్టను అంట కానీ పడతా. అవునా? కదా నీ అన్ని మొత్తం ప్లస్ లెక్క చెప్పుకుంటాను కానీ కొంచెం వేరే కూడా ఉన్నాయి రానా, నువ్వు చెప్తలేవు, రివీల్ చేస్తలేవు.
చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు బుద్ధిమంతుడు అయిన విషయాలు చెప్తాను కానీ ఇంత ముందు చెప్తలేవు. చెప్పిన కదా ఇప్పుడు. చెప్పలే పాత మెల్లమెల్ల రోబ్లాక్స్ ఆడేటప్పుడు నీ వాతావరణం ఎట్లుండే? రోబ్లాక్స్ ఆడేటప్పుడు అయితే మమ్మీ తిట్టలేదు కానీ ఫ్రీ ఫైర్ ఆడేటప్పుడు బాగా తిట్టిందా? ఇంకా ఒకసారి ఫోన్ పడే ఎప్పుడన్నా పడే ఇంకా లిటరలీ అత్త ఘోరంగా తిట్టి కొట్టి ఇంగో ఇట్లా పట్టుకొని అసలు నువ్వు ఎందుకు ఫ్రీ ఫైర్ ఆడుతున్నావు ఇంత Addict addiction అయిపోయిండు ఎందుకు అప్పటికి. నాన్న అని అంటే ఓకే ఊకున్నాడు. అత్త ముందే డిలీట్ చేసేసిండు ఫ్రీ ఫైర్. ఓకే కానీ కొన్ని మంత్స్ తర్వాత సీక్రెట్ గా అత్తకు తెలియకుండా అది అకౌంట్ ఉంటది, ఇప్పుడు డిలీట్ చేసినా మళ్ళీ అకౌంట్ వస్తుంది మనకి. ఓ అది కూడా తెలుసా మనకి? అది అకౌంట్ వస్తే ఇట్లా మళ్ళా ఇప్పుడు అత్త వచ్చిన వెంటనే ఇట్లా తీసేసి డిలీట్ చేస్తాడు ఏం సస్పెక్ట్ చేయొద్దని. ఆ తర్వాత మళ్ళీ ఇట్లా మెల్లగా ఇట్లా సౌండ్ రాకుండా ఇట్లా ఒత్తుతాడు. అంటే మొత్తం షార్ట్స్ వాల్యూమ్ ఇట్లా వాల్యూమ్ ఇట్లా షార్ట్స్ చూస్తాడు. షార్ట్స్ చూసి మళ్ళీ డౌన్లోడ్ అయినాక రైట్ ఆన్ అత్తకి తెలియకుండా ఆడిన రోజులు కూడా ఉన్నాయి. ఇట్లా లాకేసుకొని అత్తకి నానికి ఎవరు తెలకుండా ఇట్లా ఒక్కోసారి అయితే అత్త ఇట్లా ఫోన్ ఇట్లా వలగొట్ట పోయింది. సీన్ బాబు ఇట్లా ఇచ్చేసిండు ఫోన్ ఒకటేసారి. అవునా? ఫోన్ కి ఇట్లా క్రాక్ వచ్చి ఇప్పటికుంది అది. ఆ ఫ్రీ ఫైర్ అన్నప్పుడు కాదు, మనం ఇద్దరం షార్ట్స్ అప్పుడు ఇప్పుడు ఒకవేళ 1 వీక్ ఫోన్ లేకుండా ఉంటే మీరు ఇమాజిన్ చేయగలరా? అంటే ఉండగలుగుతారా ఫోన్ లేకుండా ఒక 1 వీక్? పక్కా. కానీ నా నోట్లో నో స్క్రీన్ టైం అస్సలు చూడదు. బట్ కానీ నా నోట్లో నుంచి ఒక్కటి సెంటెన్స్ వస్తుంది, ఏంటి? మమ్మ బోరు కొడుతుంది ఏం చేయాలి చెప్పు అని అంటది. బయట ఆడుకోపోవాలంటే ఏం ఆడుకోవాలి, ఎవరు ఉన్నారు ఆడుకోవడానికి అంట ఆటోమేటిక్ గా. అంటే ప్రతి దానికో క్వశ్చన్ ఉంటుంది. నాకు కండిషన్, మమ్మల్ని బయటకు వెళ్ళి ఆడుకుంటున్నా, ఇప్పుడు నేను 3కి వెళ్తా, నీ స్కూల్ నుంచి నేను 12కి వస్తున్నా కదా, అది నేను తిన్నాక 1:30కి వెళ్తా, 1:30కి వెళ్ళిన తర్వాత 4కి వస్తా, 4కి వచ్చిన తర్వాత 4:30 దాకా మమ్మీతో ఉంటా, 4:30 నుంచి డ్రెస్ చేంజ్ చేసేసుకుని క్రికెట్. ఓకే, నీ లేటెస్ట్ అన్ని బాగున్నాయి రానా? నీ బిఫోరే మొత్తం అట్లా కుట్లా ఉంటది. బట్ గుడ్, మంచి మార్పు. ఎందుకంటే నీ నువ్వు బాగా బిజీ చేసేసుకున్నావు క్రికెట్ ట్రైనింగ్. గుడ్ టు హియర్ దాట్. వీళ్ళు కూడా జర ఏమన్నా ఫిజికల్ యాక్టివిటీస్ కి జాయిన్ అవుతే మేబీ వాళ్ళ ఫోకస్ కూడా షిఫ్ట్ అవుతుందేమో కదా. ఎవ్రీ సండే అవుతుందంటవా? షిఫ్ట్ అవుతుందా వాళ్ళ ఫోకస్? ఫస్ట్ అసలు నేను సండే ప్లేస్ 9 o'clock కదా, ఇప్పుడు ప్రతి సండే రేపు కూడా ఖచ్చితంగా 4కి లేవాలి. అవునా? 6 తర్వాత క్రికెట్ కి వెళ్ళాం అనుకో, నో బ్యాటింగ్ పనిష్మెంట్. ఓ అట్లా ఉండాలి. దే మస్ట్ జాయిన్ కదా ఫర్ ఎనీ ట్రైనింగ్. గుడ్. అండ్ 4కి లేసి మళ్ళీ 20 rounds. మా క్రికెట్ అసలు మొత్తం మాకు ఓన్లీ ఫస్ట్ మాకు ఇక్కడ గ్రౌండ్ ఉంటది, మాకు ఇచ్చడి కూడా గ్రౌండ్ ఉంటది. సండే ఏమో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి మొత్తం ఒక రౌండ్ చేయాలి. ఆ రౌండ్ జస్ట్ మనము రన్నింగ్ చేసుకుంటూ ఆ వాకింగ్ చేస్తేనే 5 minutes పడుతుంది ఒక్క రౌండ్ కి. అట్లా 20 rounds చేయాలి ఆ రోజు. ఒకటి చెప్పురానా, నువ్వు ఎందుకు ఇంత అంటే డ్రాస్టిక్ నోటీసబుల్ చేంజ్ అది? ఎందుకు అంత చేంజ్ అవ్వాల్సి వచ్చింది? ఎందుకంటే నేను నా క్రికెట్ లో నా ఫేవరెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఓ నైస్. విరాట్ కోహ్లీ అసలు అతనికి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది. ప్లస్ అతను ఆడేటప్పుడు క్రికెట్ లో ఫస్ట్ మనకి వచ్చేది ఏంటంటే అసలు మనం లైక్ కాన్సన్ట్రేషన్, మనకి బాల్ ఇచ్చేది వస్తుంది, మనం ఇచ్చేది కొడతాం, అదొకటే మనకి ఫిజిక్స్ అర్థమవుతుంది. రైట్ రైట్. యు అండర్స్టాండ్ ఆ వెలాసిటీ, ఆ స్పీడ్, యాక్యురసీ, దాని టైమింగ్ ఒకటి అర్థం అవుతుంది కదా. ప్లస్ నాకు అక్కడి నుంచి క్రికెట్ నచ్చింది. ఇంకా అప్పటి నుంచి నా ఏం నీ పెద్ద వెనుక అయ్యేది క్రికెటర్. ఎందుకంటే ఇప్పుడు నేను ఫ్రీ ఫైర్ అన్నా అనుకో, లైక్ ఏ గేమ్స్ అన్నా గానీ అదొక టైం పాస్. ఓకే, అక్కడ మనకి టైం పాస్ అయిపోతుంది. క్రికెట్ ఆడితే కొంచెం మనకి స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఆడితే మనకి ఏం ఇంప్రూవ్ కాదు కదా. అది మేము కూడా ఫోన్ చూస్తాం, ఏదో అది లైక్ రోజుకి 1 hour మనకి టైం పాస్ అవ్వట్లేదు అని చూస్తాం. బట్ మరి ఫోన్ అడిక్ట్ అయ్యేదే టైం పాస్ అవ్వట్లేదు, ఏం చేయాలి, బోర్ కొడుతుందని మెల్లమెల్లగా ఫోన్ కి అడిక్ట్ అవుతారు, అదైతే టైం పాస్ అవుతుంది. అంతేనా? ఒకప్పుడు నేను ఫ్రీ ఫైర్ లైక్ రోజుకి 3 hours ఓన్లీ, దానికి 3 hours. ఇప్పుడేమో అసలు నేను ఫ్రీ ఫైర్ మానేసిన. ఎప్పుడు మానేసిన అంటే 2026 January 26. ఇప్పుడు బాగా అకౌంట్ సెల్ చేయాలి కానీ 3-4 వస్తుందంట. Seriously, then sell it. Have some backup and buy some
క్రికెట్ కిట్ లో ఇంకేమన్నా కావాలంటే అప్గ్రేడ్ చేసుకో కదా. అదే ఇంకా కొన్ని ఇయర్స్ అకౌంట్ పెట్టుకుంటే లిటరల్ దాని వాల్యూ 10,000 దాకా వెళ్తుంది. ఇప్పుడు నువ్వు ఏ ర్యాంక్ దాంట్లో? ర్యాంక్ పక్కన పెడతా కానీ గ్రాండ్ సిస్టర్ అట్లా దేనిలో నువ్వు? ఉన్నా కానీ అది నా దగ్గర ఓల్డ్ ఐటమ్స్ ఉన్నాయి. సరే బయటిని అడుగుదాం ఇప్పుడు. బయటి నువ్వు పెద్దగా నాకు ఏమవుదాం అనుకుంటున్నావు? సింగర్. సింగింగ్ ఇష్టమా నీకు? పక్క గోల్డెన్ పాట పాడు. ఏదన్నా సాంగ్ పాడు మాకు. I'm gone hiding now, I'm shining like I'm born a bit. We dream in hurry, came so far now, I believe. We are going up, 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 forever more. Gonna be golden, gonna be golden. Oh, up, up, up is our molly. Gonna be golden, gonna be golden. Oh, no more hiding, now we shining like I'm born a bit. వెల్ బాయ్ వాడావు. మంచి బాబు. సో జాబ్ మరి. నువ్వు పెద్దవరైన తర్వాత సింగర్ అవుదాం అనుకుంటున్నావు. బట్ హౌ అబౌట్ ఆర్టిస్ట్ అని కూడా అన్నావు కదా. యు ఆర్ గుడ్ ఎట్ పెయింటింగ్ ఆల్ దట్ స్టఫ్. నాకు ఆర్టిస్ట్ ఇష్టం, నేను ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నా, కానీ ఈ కేపాప్ డీమన్ హంటర్ చూసిన తర్వాత నాకు సింగింగ్ మీద ఇష్టం పుట్టింది, ఎందుకో తెలియదు. ఓకే, అర్థమవుతుందా ఫ్రెండ్స్? అంటే వాళ్ళను లెట్ దెమ్ ఎక్స్ప్లోర్. వాళ్ళకి ఎప్పుడు ఏది ఎక్కడ తాకుద్దో, ఏ ఇంట్రెస్ట్ గ్లిమ్స్ క్రియేట్ అవుతుందో. ఇప్పుడు మా అల్లుడి విషయంలో ఇప్పుడు నాకు క్రికెటర్, ఫస్ట్ డ్రాయింగ్, డాన్స్ అన్ని కొంచెం సెట్ కాలేదు. నాకు ఆర్ట్ లో ఈ డ్రాయింగ్స్ రావడం లేదు, ఇప్పుడు డాన్స్ లో ఈ స్టెప్స్ వస్తలేవు. కానీ ఇది మనం ఇట్లా ఒకటి ఉంటది కదా మన టాలెంట్, అది మనకి కొంచెం ఇంప్రూవ్ అవుతా ఉంటది. ఇప్పుడు నాకు ఫస్ట్ అసలు సింగింగ్ అంటే అనుకుంటూ వచ్చేది. ఇప్పుడు కానీ ఇప్పుడు నేను కేపాప్ డీమన్ హంటర్స్ లో ఈ సాంగ్ ఎట్లా పాడినా అట్లా నేను అదే సాంగ్ ప్రాక్టీస్ చేసుకుంటా ఇప్పుడు ఈ స్టేజ్ కి వచ్చిన, ఇంత బాగా పాడినా. ఇప్పుడు నేను కొంచెం ఇంప్రూవ్ అవుతున్నా. ఇదే నా టాలెంట్. దానికి నాకు చిన్నప్పుడు అసలు బాల్ వేస్తే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి 10 steps అది తీసుకునేది. ఇప్పుడు ఫాస్ట్ చేస్తున్న బౌలింగ్ లైక్ 80-90 km/h. వెల్ ఇంప్రూవ్మెంట్ అండ్ హ్యాపీ. ఇప్పుడు నీకు ఒక పెద్దగా అయిన తర్వాత నీ గోల్స్ ఏంటి నాన్న? ఇప్పుడు నీకు ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి? పెద్దగా అయిన తర్వాత ఏమైదాం అనుకుంటున్నావు? అంటే నువ్వు ఎక్కడో కొంచెం గ్లిమ్స్ ఉంటది కదా. ఐ నో యు ఆర్ గుడ్ ఎట్ పేపర్ క్రాఫ్టింగ్ ఆల్ దట్ స్టఫ్. గ్లిమ్స్ అదంతా లేదు నాకు. ఎవరికి ఇట్లా రాని థాట్ వచ్చేసింది. ఏంటంటే నేను అది CEO ఆఫ్ కార్ కంపెనీ అవుతా. అది ఇట్లా ఇంజన్స్ అది ఇది ఇట్లా రేసింగ్ లో అది కూడా కార్స్ ఇట్లా డిజైన్ చేస్తా. ఇప్పుడు నువ్వు చూడొచ్చు, ఐఎమ్ గుడ్ ఎట్ క్రాఫ్టింగ్. అదే క్రాఫ్టింగ్ కార్స్ లో పెడితే దాని స్పీడ్, ఏరోడైనామిక్స్ అదంతా అండర్స్టాండ్ చేసుకొని ఇప్పుడు మంచిగా చేయగలుగుతాం. ఇప్పుడు ఇట్లా బో అండ్ యారో ఉంది, బో అండ్ యారోకి ఇట్లా చేస్తాం. అది టిప్ షార్ప్ ఉంటది, అప్పుడు అది ఫాస్ట్ గా వెళ్తుందా లేదా? అదే టిప్ ఇట్లా గట్టి ఇట్లా పెద్దగా ఉంటే అది ఫాస్ట్ గా వెళ్ళలేదు, బికాస్ ఆఫ్ ఏరోడైనామిక్స్. అది డ్రాగ్ చేస్తుంది. అందుకని ఇట్లా కార్ లో నాకు ఇట్లా డిజైనింగ్ అది ఇది బాగా ఇష్టం. నేను కార్ CEO అయినా అయితా, కార్ డీలర్ అయినా అయితా. ఫిజిక్స్. ఓకే ఓకే గుడ్. అండ్ ఇప్పుడు ఈ పేపర్ క్రాఫ్ట్ ఏదైతుందో ఆ ఇంట్రెస్ట్ ఎట్లా క్రియేట్ అయింది నాన్న? అది తార్నాక మనం ఉన్నాం కదా ఐదులో, తార్నాక్ ఇంట్లో నేను ఊకే ఫోన్ పట్టేది, నీకు గుర్తుందో? అది ఊకే ఫోన్ పడితే మమ్మ అన్నది, తిట్టి ఫోన్ లాక్కున్నది. అరే నువ్వెందుకు ఊకే ఫోన్ పడతావు, ఏమన్నా నేర్చుకోవచ్చు కదా, చెయ్యొచ్చు కదా, బయట ఆడుపో. ఆ అన్నలు చూడు మంచిగా రాకెట్ చేసుకొని ఎగరేస్తున్నారు, నువ్వు కూడా అట్లా చేయపో అన్న. రాకెట్ అంటే అది కూడా పేపర్ తోటే కదా, అదే నేను పేపర్ క్రాఫ్ట్ చేసుకుంటే ఇంకా మంచిగా అనుకున్నా. ఇప్పుడు ఇట్లా ఇంత పెద్ద షూటింగ్ గన్స్, బో అండ్ యారోస్, యాక్స్, ఇట్లా నేను డ్రమ్ సెట్ కూడా చేసుకున్నా. అవునవును, అంత మంచి రీసెంట్లీ యు మేడ్ వెబ్ డ్రోన్ విత్ పేపర్స్, పేపర్ తోటి డ్రోన్ 3D మోడల్ చేసాను. అది ఇక్కడికి తీసుకురాలేను నేను, అది షోకేస్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇట్లా నెక్స్ట్ ఏమన్నా వీడియో తీస్తే చూపిస్తామని. అట్లా వెబ్ షూటర్ అది ఇది మొత్తం చేసిన. ఇట్లా బాగా వచ్చి చూస్తే వావ్ ఇది బాగుంది అన్నాడు. అట్లా మంచిగా నేను చేసిన. లాస్ట్ బాగా ఇది ఛానల్
వెళ్ళింది కానీ దానిలో పాడ్కాస్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఆ ఛానల్ లేదు కానీ నువ్వు చూసుంటే ఇట్లా షూటింగ్ గన్నే చేసిన అది ఇట్లా షూట్ అయితే ఘోరంగా ఇట్లా షూట్ అయింది రబ్బర్ బ్యాండ్స్ తోటి అది ఇది జస్ట్ అది ఇట్లా 16 పేపర్స్ తీసుకుంది 16 పేపర్స్ తోటి 3 hours కష్టపడి చేసిన గన్ నేను అది ఇప్పుడు నేను ఇంకా చాలా పేపర్ క్రాఫ్ట్ గన్ చేస్తాను ఏమో కావచ్చు పేపర్ క్రాఫ్ట్ తో చేసిన గన్ ప్రింట్ షూట్ అయ్యేది. సో పెద్ద పెరిగిన తర్వాత you want to work towards నాకు 3 aims ఉన్నాయి ఇట్లా దీనిలో ఏదన్నా అవ్వగలను నేను CEO ఆఫ్ కార్ కంపెనీ కార్ డీలర్ లేకపోతే వెపన్ డిజైనింగ్. కార్ డీలర్ అంటే వాట్ డు యు మీన్ బై కార్ డీలర్ అంటే కార్ CEO అంటే వాళ్ళ కంపెనీ పెద్ద షోరూమ్ పెట్టి అమ్ముతాడు. అదే కార్ డీలర్ అంటే ఆ పర్సన్ నుండి వేరే కార్ బ్రాండ్స్ అది చాలా అమౌంట్ లో తక్కువ రేటుకి చాలా అమౌంట్ ఆఫ్ కార్స్ కొంటాడు. ఆ కార్ ని బల్క్ కార్ కొంచెం ఎక్కువ ప్రైస్ కి అమ్ముతాడు. ఇప్పుడు దానిలో లేని కార్స్ అది ఇది ఎక్కువ అంటే ఆ కంపెనీ కంటే కొంచెం తక్కువ ప్రైస్ కి అమ్ముతాడు ఆ కార్ డీలర్. ఇట్లా కార్ డీలర్ అంటే ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ కొని పెడతాడు. ఇప్పుడు మనం కార్ కంపెనీలో బల్క్ గా కావాలంటే వెంటనే తీసుకోలేం కదా, కార్ డీలర్ దగ్గర ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం 10 ల్యాండ్ క్రూజర్స్ కావాలంటే ఇస్తాడు. అదే నా ఇట్లా కార్ డీలర్ ఎందుకు అవుదాం అనుకున్నా అంటే ఫహద్ ని చూసి ఇట్లా యూట్యూబ్ ఛానల్ చేస్తాడు ఆ ఫహద్, అతని వల్ల నాకు ఈ ఐడియా వచ్చింది. అరే నేను CEO కాలేకపోతే ఈ కార్ డీలర్ అవుతాను, అట్లీస్ట్ ఒక బిజినెస్ రన్ చేసేలాగా ఉంటుంది. అండ్ యువర్ ఇంట్రెస్టెడ్ ఏరియా అదంతా. ఎనీవేస్ యు ఆర్ డీలింగ్ విత్ కార్స్. నైస్, వెల్ సెడ్. లేకపోతే అది కూడా కాలేను అనుకో వెపన్ డిజైనర్ అవుతా. మిలిటరీ సోల్జర్స్ దానికి కూడా వెపన్స్ ఇట్లా డిజైన్ చేస్తా. గుడ్. వెళ్ళిపోతుంది వాళ్ళకి కూడా. ఇప్పుడు పిల్లలు ఒక మూవీ పూర్తిగా ఒక 3 గంటలు ఉందనుకో, ఆ మూవీ చూడగలుగుతారా? లైక్ ఇంట్రెస్టింగ్ ఉంటే చూడగలుగుతాం కానీ లైక్ ఒక ఫన్ హారర్ థ్రిల్లింగ్ అట్లుంటే చూడగలుగుతాం మంచిగా. అంటే ఇప్పుడు కొంచెం ఎమోషనల్ కూడా ఉండాలి. అంటే అందులో అమ్మాయిలు పువ్వులు కలర్ఫుల్ కొంచెం కలర్ఫుల్ గా మంచి మ్యూజిక్ ఇట్లుంటే చూస్తావు. మాకైతే బాయ్స్ కి సర్లార్ లేకుంటే అది క్రేజీ. కలర్ అంటే మొత్తం బ్లాక్ ఇట్లా డార్క్ బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్లాక్ రావాలి అట్లా ఉంటే ఇష్టపడతారు. సలార్ ది బెస్ట్ KGF ఫర్ గర్ల్, ద బెస్ట్ మూవీ ఫర్ బాయ్స్. సలార్ అండ్ KGF అంటే కూడా ఇష్టమా? KGF 1 మీ ఫేవరెట్ మూవీ ఏంటో కింద కామెంట్ చేయండి. KGF 2 కాదు కానీ KGF 1 లో క్లైమాక్స్ సీన్ ఉంటది సూపర్ బస్ లో. మీరు ఇప్పుడు టీవీ లేదని వస్తుంది అనుకో, ఆ సినిమా చూడగలుగుతారా? చూడలేరా? చూడగలుగుతాం, ఇంట్రెస్టింగ్ ఉంటేనే. అదే ఇప్పుడు నార్మల్ బోరింగ్ ఉందనుకో వద్దు, తీసేసి వేరేది పెడదాం. లేకపోతే అది మూవీ అయితే చూడబుద్ధి అవుతుంది. ఇప్పుడు ఒకటి చూద్దాం. ఇప్పుడు యూట్యూబ్ లో మీరు చూస్తూ ఉంటారు, ఎక్కువ షార్ట్స్ చూడడానికి ఇష్టపడతారా లాంగ్ వీడియోలు చూడడానికి ఇష్టపడతారా? షార్ట్ లాంగ్ షార్ట్స్ అంటే రోబ్లాక్స్ ప్లేయింగ్ క్రాఫ్ట్ అవే చూస్తాను నేను. నాకు అట్లా నచ్చదు కానీ నాకు లాంగ్ వీడియోస్ లో ఎట్లా నచ్చుతుంది అంటే లైక్ వెబ్ సిరీస్. అది నెట్ఫ్లిక్స్ లో అది ఓటీటీ లో వెబ్ సిరీస్ ఉంటది. నాకు ఇప్పుడు లాంగ్ ఇంట్లో కూడా సిరీస్ లో రిలీజ్ ఉంటది కదా ఇన్ఫినిటమ్. అది ఇప్పుడు ఏంటంటే నాకు ఇట్లా లాంగ్ వీడియోస్ ఎట్లా ఇష్టం ఉంటాయి అంటే కొంచెం ఇట్లా ఎన్వైరన్మెంట్ ఇట్లా కలర్ఫుల్ గా. ఇప్పుడు మంచిగా ఒక మూవీ చెప్పు, ఫ్లవర్స్ ఒక మూవీ చెప్పు ఎగ్జాంపుల్ నీకు నచ్చింది. యానిమేటెడ్ కాదు, ఎందుకన్నా చెప్పు. యానిమేటెడ్ అయితే మళ్ళీ అదెట్లా? యానిమేటెడ్ కాకుంటే మాన్స్టర్ హై. అది యానిమేటెడ్ నాకు తెలుసు. యానిమేటెడ్ రియల్ గర్ల్స్ కూడా చేస్తారు. అది రియల్ గా వాయిస్ ఓవర్స్ ఇస్తారు. అది రియల్ గా నువ్వు మనుషులుండే చెప్పు. మనుషులుండేది మాన్స్టర్ హై ఇంకొకటి కూడా ఉంది, నెట్ఫ్లిక్స్ లో ఉంటది. చూసి కామెంట్ లో చెప్పండి, తెలియజేయండి మా సిస్టర్ కి. ఉంటది కదా. ఇప్పుడు పోనీ పాప చూపిస్తా. ఇప్పుడు డెమోలో అది we don't have time. ఓకే, ఇప్పుడు లాంగ్ వర్సెస్ షార్ట్ అనుకుంటే ఓన్లీ షార్ట్ వీడియో. మూవీస్ లో ఇట్లా వెబ్ సిరీస్ లాగా అయితే లాంగ్ అంటే ఇట్లా ఎందుకంత పేషెన్స్ ఉండదు మామూలుగా లాంగ్ వీడియోలు చూడాలంటే. అంటే ఇప్పుడు ఒక్కదాన్నే దాన్ని లాగ్ చేసి ఉంటది. ఇప్పుడేమో షార్ట్స్ అనుకో ఒకటి అయిపోతుంది ఎండ్ అంతే, మళ్ళీ నెక్స్ట్ సస్పెన్స్ లేదు ఏం లేదు.
1 minute అయిపోతుంది షార్ట్. ఇదేమో లాంగ్ వీడియోస్ అయితే ఇట్లా స్ట్రైట్ గా అతకం బుతకం అనుకుంటా ఏదో పెద్ద పెద్ద రూట్స్ తీసి మళ్ళా 5-6 సార్లు తిరిగి చెప్తారు. నచ్చుతాయి. లైక్ ఎట్లా అంటే మనకంత పేషెన్స్ ఉంటుందా? ఉండదు. నచ్చుతుంది మాకు. ఎలా అంటే లైక్ మా ఫేవరెట్ హీరో ఉండాలి, ప్లస్ దాంట్లో మంచిగా థ్రిల్లింగ్ అన్ని ఉండాలి. అప్పుడు నాకైతే థ్రిల్లింగ్ గా ఇట్లా హారర్స్ అయితే కొంచెం కలర్ బాయ్స్ లో కలర్ఫుల్ మూవీస్ ఇంకా షూటింగ్ అంతా అంటే మన వర ప్రసాద్ గారు అది 2 ఉంటది. మన శంకర ప్రసాద్ ఇంకా ప్రసాద్ అయితే బాగుంటది. ఎందుకు అంత కలర్ఫుల్ గా అందులో ఏముంది ఆ సినిమాలో అంతగా నీకు నచ్చేలాగా? F2 చెప్పు. ఇంకో. లేటర్ టాక్. సాంగ్స్ ఇట్లా ఆ గర్ల్ బాయ్ అందులో కొన్ని సీన్స్ బాగుంటాయి కొంచెం ఇట్లా రిలేషన్షిప్ ఎమోషనల్. ఓకే, అవి బాగా నచ్చింది. సూపర్ ఉంది. అందులో లాస్ట్ ఫైటింగ్స్, రొమాంటిక్, ఇంకా థ్రిల్లింగ్, ఫన్. ఇట్లా ఒక సీన్ చూసినావా, అతను ఇట్లా అనుకుంటా అడవిలో పప్పి కోసం ఇట్లా అనుకుంటే ఒక పాట పడతారు. అది ఫన్నీగా చాలా బాగుంది. ఇట్లాంటిలో అన్ని మిక్స్ ఫన్నీ ఎమోషన్స్ అన్ని మిక్స్ చేసి ఉన్నాయంట. She understood what she's saying is right. ఎమోషన్స్ అన్ని మిక్స్ అయ్యాయి. ఫైటింగ్ కూడా కొంచెం ఉండే. లాస్ట్ ఫైటింగ్ కూడా ఉంది. అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. ఎంజాయ్ చేసిన మూవీ. వైబ్స్ కూడా సూపర్ ఉన్నాయి. మాకు వైబ్స్. ఇప్పుడు ఏంటంటే ఆ స్టోరీలో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు లవ్ చేసుకుంటారు, పెళ్ళి అవుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళని విడదీయాలని చూస్తారు. దాని తర్వాత వాళ్ళు విడిపోతారు. దాని తర్వాత ఆమెకు పిల్లలు పుడతారు. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ కలుస్తారు లాస్ట్ సీన్ కి. దాని తర్వాత ఓకే ఓకే. హౌ అబౌట్ యు? మా బాయ్స్ కి అయితే ఫస్ట్ ఫేవరెట్ డోరేమోన్ అండ్ నరుటో. కాదు, యానిమేటెడ్ లో డోరేమోన్ అండ్ నరుటో ఈ 2 ఫస్ట్ మెయిన్. అది ఈ రెండిట్లోనే స్టార్ట్. అది ఎపిసోడ్ సిరీస్ కదా. నార్మల్ ఇట్లా మూవీ అంటే నరుటో మూవీస్ లో లూకా ఇంకా రాయా ఇంకొక మూవీ ది బెస్ట్. మ్యాజిక్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క మ్యాజిక్ వస్తుంది. ఆ డోర్ ఓపెన్ చేస్తారు. ఏం డోర్ ఓపెన్ చేస్తే ఎవరికి ఏం మ్యాజిక్ వస్తుంది? ఫ్రెండ్స్, మీరు విక్టరీస్ మూవీ చూస్తుంటే కామెంట్ చేయండి. She is creating engagement. అది మూవీ కాదు, అది ఎపిసోడ్ సిరీస్. అది ఆ సిరీస్ లాగా నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది. సరే, let's start with one thing. I'll start with Happy. Who is your favorite hero and why? నా ఫేవరెట్ హీరో ఎందుకురా అంత దీర్ఘం తీస్తున్నావు? యు ఆర్ థింకింగ్. నాకు ఫేవరెట్ అంటే టప్ అని చెప్పేసేయాలి. ఫేవరెట్ హీరోస్ నాకు అదంతా ఏమొద్దు. మూవీలో హీరో బాగుంటే ఆ మూవీలో ఆ హీరో ఇట్లా ఇష్టం అంతే. నాకు ఇట్లా హీరో అదంతా ఎక్కువ ఇష్టం ఉండదు. బాగా ఇట్లా ఇష్టమైన వాళ్ళు ఇట్లా అన్ని మూవీస్ లో ఉంటే మంచిగా అదంతా అనుకుంటే దట్ అది అతని పేరేమంట, రామ్ చరణ్. And how about you, Rana? డార్లింగ్ ప్రభాస్. ప్రభాస్ ఫ్యాన్? బికాస్ ఆఫ్ సలార్ ఆర్ ఫస్ట్ నుంచేనా? కల్కి నుంచి. కల్కి తర్వాత వచ్చింది, సలార్ ముందు వచ్చింది. నాకు సలార్ ఉన్నప్పుడు నాకు సెకండ్ ఫేవరెట్ హీరో ఉండే. ఇప్పుడు అది కల్కి తర్వాత నేను థియేటర్కి వెళ్ళినా. అసలు నాకు మహాభారతం మీద నాకు అప్పుడు ఇంట్రెస్ట్ ఉంది. అతను కూడా మహాభారతం మీద చేసిండు. బట్ లవ్లీ కదా, లవ్లీ ప్రెజెంటేషన్. కల్కి సూపర్. కల్కి 2 for waiting. And how about you? Who is your favorite hero and why? మహేష్ బాబు. Why? ఎందుకంటే అతను ఇట్లా అన్ని మూవీస్ లో ఇట్లా మంచిగా జోక్స్ చేస్తారు. సీరియస్ గా ఇట్లా ఉంటారు. ఒక్కొక్కసారి సీరియస్ గా ఫన్నీగా అనిపిస్తుంది. అతను ఏ మూవీ చేసినా కానీ సీరియస్ గా ఉన్నా కానీ ఫన్నీగా అనిపిస్తుంది. Because of his stories. మంచి వైబ్స్ కూడా వస్తాయి. అంటే మంచి హ్యాండ్సమ్ కనిపిస్తాడు, గుడ్ లుకింగ్ ఇట్లానా? డైలాగ్స్ కూడా మీ ఫేవరెట్ హీరో డైలాగ్. అయ్యా, ఓకే. I'll start with you. అంటే నీకు ఏ సినిమా వచ్చితే ఆ సినిమా బాగుంటే నచ్చుతుంది. ఫేవరెట్ హీరో అంటే ఎవరు లేరు. బట్ నీకు నచ్చిన ఏదన్నా సినిమా సీన్ గానీ ఏదన్నా డైలాగ్ అని గుర్తుందా? అదే ఇట్లా ఒక గివింగ్ కదా,
బ్రహ్మానందం ఇంత పొట్టు ఉంటది అతనికి. అప్పుడు ఒక కోచ్ ఉండి ఇట్లా మిలిటరీ కోచ్, అరే నీ కాళ్ళు చూడు, నువ్వు ఇట్లా సేటు ఉండి నీ కాళ్ళు చూడంటే ఇంత పొట్టు ఉంటది అతని కాళ్ళే కోచ్ అంత ఫుడ్ పెడతారు. అది ఆ డైలాగ్ ఇష్టం. కింద కనిపించదు కదా చూసుకుంటే, ఎక్కడున్నాయి కాళ్ళని ఇట్లా చూస్తా అయినా కనబడదు. ఆ మూవీ కూడా. అండ్ నీ ఫేవరెట్ హీరో అని డైలాగ్స్ ఏదన్నా మంచి? ప్రభాస్ మిర్చి మూవీలో వీలైతే ప్రేమిద్దాం, పోయేదేముంది, మా అయితే తిరిగి ప్రేమిద్దాం. మా అయితే తిరిగి ప్రేమిస్తారు అంతే కదా. వావ్. సో ఒక క్వశ్చన్, స్కూల్లో మీరు క్లాస్ రూమ్స్ లలో బోర్ అవుతారా? డెఫినెట్లీ. ఎందుకు? ఒక మ్యామ్ ఉంటది, అదే ఒక మ్యామ్ ఉంటది, శాంతి మ్యామ్, ది వరస్ట్ అని చెప్పు. ఎట్లా? Read, don't you have books? This is school or your home, doing whatever you like. Read first, you take out your books antadi. ఏమన్నా ఇన్కంప్లీట్ ఉంటే డైరెక్ట్ విపి మ్యామ్ ఆఫీస్ కి తీసుకెళ్లి మ్యామ్ ఇట్లా కూర్చొని రాపిస్తుంది. మ్యామ్ ఈడ కూర్చుంటుంది, మేము కింద కూర్చొని ప్లాన్ తెచ్చుకుంటే ఇట్లా రాసుకుంటా కూర్చోవాలి అంతే. నాకు ఒక రోజు స్కూల్ కూడా మిస్ అయింది, నాకు ఇన్కంప్లీట్ ఉంది, బుక్ కంప్లీట్ చేసేసాను ఆ రోజు. బోరింగ్ ఎందుకు? క్లాస్ రూమ్స్ బోర్ అనిపించే మూమెంట్స్ ఏంటి? వై? ఊరికే చదువుకొని ఉంటది, సరే చదువుకుందాం ఓకే అనిపిస్తుంది, కానీ దాంట్లో నాకు ఇంకా బుక్స్ రాలేవు కదా. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా ఘోరం, ఇన్కంప్లీట్ ఉంటే టేక్ యువర్ బుక్స్ అండ్ కమ్ టు విపి మ్యామ్స్ ఆఫీస్ ఉంటుంది. అండ్ నీకు బోర్ అనిపించే మూమెంట్స్ ఏంటి స్కూల్లో? ఫస్ట్ ఏమో నా బెస్ట్ ఫ్రెండ్స్ 3 members అబ్సెంట్ అయినప్పుడు ఫుల్ బోరింగ్. ఆ రోజు అసలు ఉన్నట్టే అనిపించదు. నీ బడీస్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకొకటి మ్యాథ్ పీరియడ్ వచ్చినప్పుడు అసలు ట్రిగ్నోమెట్రీ ఇవేమో చెప్తాడు, మాకు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తాడు. అసలు సార్ కూడా ఎక్సలెంట్, మంచిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, బట్ మాకు అర్థం కాదు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మేము అడుగుతాం డౌట్స్, మా క్లారిఫై కూడా చేస్తాడు. బట్ ఎందుకో మాకు మ్యాథ్ అర్థం కాదు, ట్రిగ్నోమెట్రీ, కోజోమెట్రీ, కోఆర్డినేట్ జోమెట్రీ అర్థం కాదు మాకు. అన్ని మెంట్రీ లేదా మెట్రో. ఓకే ఓకే. అండ్ నీకే ఏ మూమెంట్స్ ఉంటాయి బోర్ అవ్వడానికి? ఎలాంటి మూమెంట్స్ లో బోర్ అవుతా ఉంటావు క్లాస్ రూమ్స్ లో? నా బిఎఫ్ఎఫ్ బడీస్ తప్పించినప్పుడు బోర్ అయిపోతాను. వాళ్ళు ఉంటే ఎందుకు? వై? నార్మల్ ఫ్రెండ్స్ నాతో ఉంటారు, వేరే వాళ్ళ పక్కన ఉంటారు, అందుకే నాకు బాగా బోర్ అవుతుంది. వాళ్ళ పక్కన కూర్చుంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్. నాకు ఇట్లా నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, లాస్ట్ ఇయర్ అయితే మేము మంచిగా ఫన్ గా ఉండేటోళ్ళం. కానీ ఇప్పుడు శ్రీనిక ఏమో 5Aలోకి వెళ్ళిపోయింది, జయశ్విత ఏమో నా దగ్గరకు వెళ్ళిపోయింది, నాకు ఎవ్వరు లేరు. కాకపోతే మాకు కంప్లైంట్ వచ్చింది స్కూల్ నుంచి, ఎప్పుడు మీ బ్యాక్ బెంచ్ లో కూర్చోండి మీరు, వెనకాల ఓన్లీ తెలుగులో మాట్లాడతారట కదా, మొత్తం తెలుగులో వాడతారట కదా. ఫ్రెండ్ నాకు సీక్రెట్ అండర్ కవర్ ఏజెంట్ కి వచ్చి చెప్పింది. ఏం చెప్పింది? అది తిట్టింది, అది మొత్తం డినై చేసింది, కానీ రియల్ గా ఆమె చెప్పింది నాకు. ఒకసారి నేను ఇట్లా క్లాస్ లో ఇట్లా వెళ్ళి ఒకసారి వేరే క్లాస్ లో పని ఉండే నాకు, ఇట్లా మ్యామ్ ఒక కార్డ్ ఇస్తుంది, ఇట్లా తొంగి చూసి చెల్లం ఏం చేస్తుంది అనుకుంటే బ్యాక్ బెంచ్ లో కూర్చొని పెద్ద ఇట్లా డ్రాయింగ్ బుక్ లాగా చేసి ఇట్లా వేసుకుంటా ఉంది. మ్యామ్ ఆడ చెప్తుంటే ఇట్లా వేసుకుంటా ఉంది. వాళ్ళ ఫ్రెండ్ జశ్విత వచ్చి ఆడ స్నాక్స్ దగ్గర ఉంటది కదా క్యాంటీన్, ఆ క్యాంటీన్ లో చెప్పింది, అన్న వైవా ఏం చదవదు, మ్యామ్ ఏం చెప్పినా పట్టించుకోదు, ఊకే తెలుగులోనే మాట్లాడుతుంది, ఊకే డ్రాయింగ్ అంటది, తెలుగులో మాట్లాడుతుంది, మొత్తం ఎంటర్టైన్మెంట్ కావాలన్నా తనకి నార్మల్ గుండెనే ఉండదు, చెప్పేదైతే వినదు అసలు అని చెప్పింది వాళ్ళ ఫ్రెండ్ జశ్విత. మళ్ళీ అసలు మల్టిప్లికేషన్స్ రావంటే నా మీద చెప్తుంది. ఇదిగో అసలు ఏంటంటే ఇప్పుడు నేను క్లాస్ వింటాను, అసలు నేను ఎప్పుడు అట్లా టీచర్ చెప్పాక డ్రాయింగ్ వేసినా గానీ టీచర్ నన్ను తిడుతుంది, నేను మానేసిన అయినా గానీ చెప్పింది. నేను ఎప్పుడో స్కూల్ స్టార్టింగ్ లో చేసేదాన్ని, నేను మానేసినా గానీ చెప్పింది. అది మాత్రం ఏం చేస్తుంది తెలుసా, నేను ఇంగ్లీష్ లో ఏమన్నా మ్యామ్ వద్దా తెలుగులో మాట్లాడాను అంటది. అవునా? ఓకే. అది కాదు, నేను వెళ్ళి ఇట్లా మ్యామ్ ఏం పట్టించుకోకుండా అన్నా గానీ ఇట్లా లోపల పెట్టినట్టు పెట్టేసి మళ్ళీ ఇట్లా తీసి ఇట్లా డ్రాయింగ్ వేసుకుంటా ఉంది, స్కెచ్ మార్కర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంగ్లీష్ లోకి చేంజ్ అయిపోయిన 5th grade లో, నేను పెద్దదాన్ని అని
నేను పెద్దదాన్ని, మళ్ళీ ఫ్రెండ్స్ తోటి ఎవరు నాకు తెలుగు ఫ్రెండ్స్ కూడా లేదు. మరి మేము సెవెంత్ మరి మేము పెద్ద నన్ను అడగాలి, ఇంకా నాకు ఒక్కడు కూడా లేడు. నార్మల్ గా ఇట్లా నేను హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఎలాగొన్నా కానీ ఇట్లా 4th క్లాస్ లో నేను నార్మల్ గా ఇట్లా క్లాస్ ఉంటా అంటే ఏ వాష్రూమ్ కూడా టైం పాస్ చేద్దామని పిలుస్తుంది. అవునా? అది వాష్రూమ్ వాష్రూమ్ దగ్గర ఏం టైం పాస్ అవుతారు? మా ఫ్రెండ్స్ ఇంకా ఘోరం ఇట్లా అంటాడు, అరే కమ్రే వి విల్ డూ ఫైటింగ్ ఇన్ వాష్రూమ్ నో బడీ నోస్ అంటాడు. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూసిన తర్వాత మీ మ్యామ్స్ నాకు తెలిసి వాష్రూమ్ దగ్గర బాగా స్ట్రిక్ట్ చేస్తారేమో అనిపిస్తుంది. కానీ నేను నాన్న, మా పాత హెచ్ఎం నేను ఏమంటా తెలుసా? అదే నేను చెప్పని Let him talk. ఫస్ట్ Why you are interrupting? నేను స్టార్ట్ చేసిన Let him talk, then I'll come to you. Just give me a minute. పాప కాదు. Okay. Yeah. Go on. Let her finish first. Then you can talk more. ఓకేలే, అర్థమైపోయింది. అంటే ఇష్టం లేదని అట్లా అర్థమైపోయింది. కాదురా, ఈ డైలాగులు కొట్టకురా. నాకు సరే మీ ఇద్దరు పక్కన అర్థమైపోయింది. చెప్పిస్తా. చెప్పు. ఇద్దరు అయిపోయినాక నా దగ్గరకు వస్తే నేను మా క్లాస్ లోనే నాన్న అక్కనే ఉంటాడు, ఎవరి దగ్గరికి రా. సరే, ఒక్క నిమిషం ఆగు. చెప్తాను. చెప్పు. అంతేలే, అర్థమైపోయింది. ఆగురా. సరే ఆగా. ఇష్టం అర్థమైపోయింది. ఫీల్ అవుతుంది. చెప్పు. ఫినిష్ చెప్పు. రైట్. మా ఫ్రెండ్స్ ముజితబా ఆడైతే ఘోరమా. అంటే ఏం చేస్తా ఇప్పుడు మాట్లాడేటప్పుడు నువ్వు ఇంటరప్ట్ చేయొద్దు. వాడు చేయలేదు కదా. మా ఫ్రెండ్ ముజితబా ఘోరం, అరే కమ్మరే వి విల్ డూ టైం పాస్ ఇన్ వాష్రూమ్ వి విల్ ఫైట్ నో వన్ నోస్ అని అంటాడు. అరే ఇప్పుడు స్కూల్లో నీకు బెస్ట్ పార్ట్ ఏంటి, నచ్చేది? వర్స్ట్ పార్ట్ ఏంటి? ద బెస్ట్ పార్ట్ ఈజ్ అయాన్, ద లాఫ్టర్ ఆఫ్ క్లాస్. ఏమైంది, నేను ఎంత సీరియస్ మూమెంట్ ఉన్నా చిన్న చిన్న జోక్స్ తోటి ఇట్లా నవ్విపించేస్తాడు. డైరెక్ట్ నవ్వే, ఇట్లా ఆపుకుందామని ఎంత హార్డ్ ట్రై చేసినా నవ్విపిస్తాడు. అతను కనుక జోకర్ అయితే ఘోరం ఉంటది. నువ్వు ఇప్పుడు వర్క్ టెన్షన్ అది ఇది ఎంత కోపంగా ఉన్న క్షణాలలో నవ్విస్తాడు. బాబాకి ఆర్యన్ అన్న ఎట్లనో అట్లా. ద వరస్ట్ పార్ట్ ఏంటంటే మా స్విమ్మింగ్ సార్. స్విమ్మింగ్ ఎక్కువ తీసుకోపోడు. But you like swimming, but you are not allowed to use much. చేద్దాం అనుకుంటే ఓన్లీ సమ్మర్ లోనే, అది కూడా సమ్మర్ లో ఈ మధ్య నువ్వు జాయిన్ చేయి. But స్కూల్లో they are charging huge amount for all the activities, but ఎందుకు ఇవ్వరు? స్విమ్మింగ్ సార్ చేస్తలేరు. ఇంకా బుక్స్ ఎక్కడ కొనాలంటే అడ్రస్ చెప్తలేరు. I'll talk to them. All these small problems. Straight గా నేను అడిగింది ఒకటే, ఒక్క వర్డ్ లో చెప్పు. ఒక్క వర్డ్ లో బెస్ట్ పార్ట్ ఏంటి, వర్స్ట్ పార్ట్ ఏంటి ఇన్ ద స్కూల్? ద బెస్ట్ పార్ట్ మై ఫ్రెండ్స్ గ్రూప్. అది ఆయాను మా ఫ్రెండ్స్ గ్రూప్ ద బెస్ట్ పార్ట్. ద వరస్ట్ పార్ట్ ఇట్లా ఏం యాక్టివిటీస్ అంతా ఉండవు. ఇంకా టీచర్స్ కూడా మరీ ఎక్కువ చెప్తారు, ఇట్లా మరి ఎక్కువ రాపిస్తారు, అదంతా చేస్తారు. ఇంకా 6th grade కదా, ఇంకా సబ్జెక్ట్స్ పెరిగితే ఇంకెక్కువ రాపిస్తారు. మళ్ళీ పెన్ మిస్టేక్స్ ఎక్కువ. And how about Rana? మరి Best part, worst part of the school? What you like most, what you don't like? బెస్ట్ పార్ట్ నాకు 2 points ఉన్నాయి. చెప్పు. ఫస్ట్ పాయింట్ మెయిన్లీ ఆర్యన్. అసలు అతను నేను ఏడుస్తున్నా గానీ నీ కింద పడిన ఒకసారి ఏడుస్తున్నా ఫుల్. అసలు ఎట్లా అంటే అసలు నేను ఆడట్లేదు, నాకు ఏడవడం. నన్ను కింద పడి నన్ను నవ్విపించింది తెలుసా. కింద పడి నన్ను నవ్విపించాడు. జస్ట్ ఒక్కటే ఒక వర్డ్ మాటతో నన్ను నవ్విపించాడు. లైక్ నేను ట్రైనింగ్ చేస్తాం, లైక్ నాకు కొన్ని అవసరం లేని థింగ్స్ ఉంటాయి. అంటే నాకు అవి నేను చిన్నప్పుడు యూజ్ చేసిన, చిన్నప్పుడు నాకు ఇప్పుడు నాకు పనికి వస్తాయా రావు కదా. ఇప్పుడు లైక్ ఆ బుక్ ₹500 ఉంది అనుకో, నేను దాన్ని 400 అమ్మేస్తా. మా ఫ్రెండ్ కొంతమందికి అమ్మేసిన, దాని వల్ల ఒకసారి 1000 వచ్చింది. లైక్ మ్యాథమెటిక్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. బట్ సార్ చెప్పేది కూడా అర్థమవుతుంది, బట్ చాలా హార్డ్ అనిపిస్తుంది నాకు. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. Okay. And how about you? Best part and worst part of the school? బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు స్విమ్మింగ్. Okay, swimming ఇష్టం బాగా. ఎందుకంటే ఇప్పుడు స్విమ్మింగ్ సార్ ఉంటాడు కదా, స్విమ్మింగ్ సార్ కి నేను ఫేవరెట్ స్టూడెంట్ అని అనుకుంటున్నాను. Okay. And worst part? Boring maths. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా క్లాస్ సాగదీస్తారు, స్ట్రేట్ గా చెప్పాలి, సాగదీస్తారు బాగా. మ్యాథ్స్ బోరింగ్ అంటే ఎట్లా చెప్తే నీకు ఇష్టం అవుతుంది? మామూలుగా ఎట్లా చెప్తే నువ్వు ఇష్టపడతావు? స్ట్రేట్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇట్లా సాగదీస్తుంటే అటు ఇటు తీస్తే కన్ఫ్యూజ్ కదా మనకి. ఓకే, మ్యాథ్ అంటేనే సొల్యూషన్ కదా.
అంటే ప్రాక్టికల్ గా నేర్పిస్తుందా లేకపోతే జస్ట్ బోర్డు మీద రాసి చేసుకోండి అంటదా ఎట్లా? అంటే ఎగ్జాంపుల్స్, లైవ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ కొన్ని కనెక్ట్ చేస్తుందా లేకపోతే డైరెక్ట్ రాసుకుంటూ వెళ్ళిపోతారా? కొంచెం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తే తెలుసా, ఇప్పుడు మేము ఖాళీగా ఉంటే వచ్చి బోర్డ్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చి డూ దిస్ ఇన్ యువర్ బుక్ అని అంటది. ఆఫ్టర్ దట్ షో మీ ఆర్ ఎల్స్ ఎల్లు అనుకుంటే ఇట్లా అంటది. ఇట్లా నార్మల్ ఖాళీ కూడా ఉండని, సో యూ నార్మల్ గా ఫ్రెండ్స్ తోటి కూడా మాట్లాడుకోవాలి కదా.